అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్‌ని. ఈరోజు క్లాస్‌లోకి మీ అందరికీ వెల్కమ్. సో, మనం ఇవాళ చాలా ఇంపార్టెంట్ సెషన్‌ని కండక్ట్ చేసుకోబోతున్నాం. సింగేజ్ బుక్ నుంచి డొమైన్ అండ్ రేంజ్ ప్రాబ్లమ్స్‌ని ఇవాళ మనం సాల్వ్ చేసుకోబోతున్నాం. సో, ఒక్కసారి ఈరోజు క్వెషన్స్ ఓవర్‌వ్యూ చూడండి. క్వెషన్స్ ఎలా ఉన్నాయో. డొమైన్ ఫైండ్ ఔట్ చేయాలట ఈ క్వెషన్‌కి. సో, దీనికి కూడా మనం డొమైన్ ఫైండ్ ఔట్ చేయాలి. అండ్ చూడండి లాగరిథమిక్ ఫంక్షన్స్, లాగరిథమ్‌లో ట్రిగనోమెట్రిక్, లాగరిథమ్‌లో క్వాడ్రాటిక్, సో లాగరిథమ్‌లో ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్, లాగ్ ఆఫ్. ఈ క్వెషన్స్ చూడగానే ముందు నేనెందుకు ప్రత్యేకించి మీకు ఈ సింగేజ్ బుక్‌ని, బ్లాక్ బుక్‌ని ప్రతి థంబ్‌నెయిల్‌లో చూపిస్తున్నాను. ఎందుకు ఈ బుక్స్‌లో నుంచి మీకు నేను ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తున్నానంటే, ఈ బుక్ గొప్పతనం గురించి చెప్పడానికని కాదు. నేనేమి సేల్స్ మేనేజర్‌ని కాదు. వాళ్ళు నాకు ఎలాంటి ఏది మార్కెటింగ్ అమౌంట్‌లు ఇవ్వట్లేదు. నేను అట్లాంటివి చేయను. సో, నేను ఎందుకు ప్రత్యేకించి ఈ బుక్ అంటే జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్‌కి ప్రిపేర్ అయ్యే జెన్యూన్ స్టూడెంట్స్ ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిన జెన్యూన్ రిసోర్సెస్ ఇవి. మీరు చూడండి క్వెషన్స్ ఎలా ఉన్నాయో. అంటే క్వెషన్ చూడగానే అది అసలు ఇదేదో ఏదో అతీత శక్తులున్న వ్యక్తులెవరో సాల్వ్ చేసేది తప్ప, మనలాంటి వ్యక్తులు, మనలాంటి మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, నార్మల్ కాలేజ్‌లో చదువుకునే పిల్లలు, అబ్బో! ఇలాంటి క్వెషన్‌లు సాల్వ్ చేయలేరు. దానికి ఎవరో పెట్టి పుడతారు, పైనుంచి ఊడిపడతారు. వాళ్ళు సాల్వ్ చేస్తారు. అట్లాంటి ఎక్కడెక్కడో నాలెడ్జ్ అది అనే ఫీలింగ్‌ని కల్పిస్తాయి. ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేస్తాయి. అలా క్రియేట్ చేసిన క్వెషన్స్‌ని సాల్వ్ చేస్తూ ఆ సొల్యూషన్ చూసి షాక్ అయితారు బిగినింగ్‌లో చాలామంది పిల్లలు. అరే! బేసిక్స్ వెరీ ఒక లాగరిథమిక్ డెఫినిషన్ రావాలి. ఒక ఇనీక్వేషన్‌ని మనం సైన్ చేంజెస్ ఎలా చేస్తాం ఇనీక్వేషన్ సాల్వ్ ఇట్లాంటి బేసిక్ విషయాలనే పట్టుకొని వాటినే ప్లాట్‌ఫార్మ్‌గా ఫౌండేషన్‌గా తయారు చేస్తారు ఈ క్వెషన్స్. అంటే ఒక స్టూడెంట్ ఇవి సాల్వ్ చేయటానికి ముందు ఈ క్వెషన్స్ చూడటానికి భయంకరంగా ఉన్నా ఇవి మన స్థాయిలోనే ఉంటాయి. ఇవి ఇలా కనిపిస్తాయి. ఇవి మనల్ని అలా మోసం చేస్తాయి. కాదు. మనకి బేసిక్స్ మీద పట్టు ఉంటే వీటిని మనం చాలా తేలిగ్గా చేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని మనకు పెంచుతాయి. ముందుగా భయపడతాయి. సో, భయపడి పారిపోయే వ్యక్తులెవరు? అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే ఈ క్వెషన్స్ మన నాలెడ్జ్ ఎబిలిటీని మాత్రమే కాదు, మన మెంటల్ స్టెబిలిటీని కూడా టెస్ట్ చేస్తాయి. అంటే మీరు మానసికంగా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారు, ఎంత ధైర్యంగా ఉన్నారు అనేవి కూడా మీకు ట్రైనింగ్ ఇస్తాయి. అంటే మిమ్మల్ని మెల్లమెల్లగా ఒకవేళ మానసికంగా భయస్థులు, చూడగానే భయపడిపోయేవాళ్ళు, పిరికివాళ్ళు, ఇట్లాంటివి హార్డ్ క్వెషన్స్ అంటే భయపడి సబ్జెక్ట్‌కే దూరం అయ్యేవాళ్ళు. ఈ క్వాలిటీ ఉన్న పిల్లగాళ్ళు గనక అయ్యుండుంటే మీరు కొన్ని క్వెషన్స్ సాల్వ్ చేయటంతోనే మీ మైండ్‌లోంచి అసలు ఆ ఫీలింగ్స్‌ని తీసేస్తుంది. ఫస్ట్ ఈ బుక్‌లో క్వెషన్స్ అలా డిజైన్ చేయబడ్డాయి. ఇవి అలా కనపడతాయి గానీ, ఇవి అలా గాదు. మనకు బేసిక్స్ మీద కమాండ్ ఉంటే చాలు మనం ఇవి సాల్వ్ చేస్తాం. దీనికేమి అతీత శక్తులుండి పైనుంచి ఊడి పడేవాళ్ళే వచ్చి చేయాల్సిన అవసరం లేదు. మనం చేయగలం. ఇది మన స్థాయిలోనే ఉంటాయి అని మనకి ఒక పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇస్తాయండి ఈ బుక్స్. ప్రత్యేకించి సింగేజ్ బుక్. అంటే బ్లాక్ బుక్, ఈ సింగేజ్ బుక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదది. జేఈఈ మెయిన్స్ పేపర్ తయారు చేసే వాళ్ళు కూడా మీరు ఆహ్, ఆనంద్ కుమార్ గారి పేరు వినే ఉండుంటారు. సూపర్ 30 చాలా ఫేమస్ మనకి ఇప్పుడు జనరేషన్‌కి తక్కువగానే ఒక 10 ఇయర్స్ బ్యాక్ పోతే సెన్సేషన్ ఆయన. ఆయన ప్రపంచంలోనే సెన్సేషన్. వేరే దేశాల యూనివర్సిటీలు వచ్చే ఆయన దేశపాడానికి రమ్మని ఆయన వెళ్ళలేదు. ఆయన్ని చాలామంది ఇంటర్వ్యూలు చేస్తే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్‌డ్ క్రాక్ చేయాలంటే పిల్లలకి ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్‌లో ఉన్న సిలబస్ మీద కమాండ్ ఉండాలి. ఆ కాన్సెప్ట్స్ మీద, డెఫినిషన్స్ మీద మెయిన్‌గా ఇన్వర్స్, సైన్ ఇన్వర్స్ అంటే ఆ ఫంక్షన్ ఎందుకొస్తుంది? ఎట్లొస్తుంది? ఒక ఇన్వర్స్ ఎలా తయారు చేస్తారు సైన్ నుంచి? దాని డొమైన్ రేంజ్ ఇట్లా బేసిక్స్ మీద కమాండ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్‌డ్ కొడతారని ఆయన ఏది ఊరికే ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా! నోటికొచ్చినట్టు చెప్పలే. కొన్ని సంవత్సరాలుగా కొన్ని పదులలో, వందల్లో పిల్లలకి ఐఐటీ సీట్లు వచ్చేలాగా చదివించి, ఐఐటీ సీటు కొట్టడానికి కార్పొరేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, పెద్ద పెద్ద చైన్ సిస్టమ్ ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్ కాదు. రైట్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఏంటంటే, బేసిక్స్ మీద నిలబడాలి ఫస్టు. వాడు కమాండ్ బేసిక్స్ మీద ఉండాలి. ఉండి ప్రాబ్లమ్స్ మోర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, వాళ్ళు రాటుదేలుతారని ప్రూవ్ చేసాక ఇచ్చిన ఇంటర్వ్యూ అది. అలా ఇంటర్వ్యూలో చెప్పిన మాటలవి. కాబట్టి మీ అందరూ గూడా అర్థం జేసుకోవాల్సిందేంటంటే, ఈ క్వెషన్స్‌ని సాల్వ్ చేయడానికి మన నాలెడ్జే, మన బుక్ నాలెడ్జే కావాలి. కానీ దాన్ని రైట్ వేలో, రైట్ టైమ్‌లో ప్రెజెంట్ చేయటం అనేది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. అంతే. బేసిక్స్ రావటం ఇంపార్టెంటే, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. అది గదా మన ట్రైన్. అది గదా మనం మెల్లమెల్లగా చెక్కబడుతున్నాం మనం.
మిమ్మల్ని నేను మెల్లమెల్లగా నేను ఈ కోర్స్ అందుకేనేనండి బేసిక్స్ నుంచి వెరీ బేసిక్స్ నుంచి మొదలు పెట్టాను నేను ఇంటర్వెల్స్ దగ్గర నుంచి అడుగుడని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంకా హయ్యర్ స్టాండర్డ్స్కి వెళ్ళిపోతున్నాం మనం. సో మెల్లమెల్లగా మిమ్మల్ని చెక్కుతున్నాను. అందుకని నేను చెప్పేది చెప్పినట్టు ఫాలో అవ్వండి. అంతేగాని గుడ్డెత్తి చేలో పడ్డట్టు వీడియో ఓపెన్ చేయటం ఏదో చూడటం. ఇప్పుడు వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి. నేను వీడియోస్ చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే అది నా మిస్టేక్. నేను ఒక 2 ఇయర్స్ అసలు యూట్యూబ్లో లేను. నా వర్క్ ఏదో నేను కొంచెం నా స్ట్రెస్ వల్ల నేను వేరే రాలేకపోవటం వల్ల వచ్చింది. కానీ వన్ ఫైన్ డే డెఫినెట్గా ఐ బిలీవ్ దట్ ఎక్కడ ఇంకొక తెలుగు ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్లో ఇంత డెప్త్ కంటెంట్తో మీకు ఇవ్వలేదు. ఏ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ అయినా యూట్యూబ్లో వాళ్ళైనా ఈ కోర్సెస్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎలా చెప్తున్నారు, బాగా అర్థమయ్యేటట్టుగా సింపుల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేస్తున్నారు. కానీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వాలంటే కావాల్సిందంతా ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్లో దొరుకుతుంది, లేదా పెయిడ్ బ్యాచెస్లో దొరుకుతుంది. కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరకదు మీకు. కానీ మీరు ఇది చూడండి, ఇది కంపేర్ చేసుకోండి. వన్ ఫైవ్ డే చెప్తున్నానుగా, ఒక సెన్సేషన్ అవుతుందని నమ్మకం ఉంది. వాళ్ళు తక్కువ రావచ్చు వ్యూస్, కానీ నేను ఇచ్చేది చేసుకుంటూ పోతున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు నమ్మి వర్క్ చేయండి. నేను ఏం చెబితే అది చేయండి. ఇప్పుడు ఈరోజు వీడియోల్లో క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేస్తాను. నేను ఎలా సాల్వ్ చేస్తున్నాను, ఎలా ఆలోచిస్తున్నానో చూడండి. రాబోయే వీడియోస్ మీకు నేను ఇస్తాను వర్క్స్, అప్పుడు మీరు చేయాలి. అలా మీకు తెలియకుండా అద్భుతమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్, చాలా భయం పోతుంది. ఎస్ ఐ ఆమ్ రెడీ టు క్రాక్ జేఈ అనే మీకు ఒక కాన్ఫిడెన్స్ మీకు పెరుగుతుంది. ఒక ఫంక్షన్స్ చాప్టరే ఇంత లెంగ్దీగా వీడియోస్ వస్తాయి, చాలా వస్తున్నాయి, చాలా వీడియోస్ చేస్తాను నేను. ఎందుకంటే ఫౌండేషన్ క్యాలిక్యులస్కి ఇది. దీన్ని మనం బాగా వర్క్ చేశాక ఇక లిమిట్స్, డిఫరెన్షియేషన్ చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మీరు నేను ఏది చెప్తే అది మీరు చేస్తారని నమ్మి మీకు ఇవాళ సెషన్ స్టార్ట్ చేస్తున్నా. రైట్, ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటి? ఈ ఫంక్షన్ స్క్వేర్ రూట్ ఫంక్షన్. స్క్వేర్ రూట్లోకి మనం ఒక వాల్యూని మనం ఇచ్చామంటే అది ఎప్పుడు డిఫైన్ అవుతుంది? స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది? స్క్వేర్ రూట్లో ఉన్న టర్మ్ ఎవరైతే ఉన్నారో, ఈ టర్మ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితేనే ఈ స్క్వేర్ రూట్ ఫంక్షన్ డిఫైన్ అవుతుంది. సో ఇది కూడా డిఫైన్ కావాలంటే ఇగో ఇది, ఈ లోపల ఉన్న ఈ మొత్తం ఏం కావాలి? 1 మైనస్ 5 పవర్ ఎక్స్ బై 7 పవర్ మైనస్ ఎక్స్ మైనస్ 7 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. సో ఫస్ట్ స్టెప్. సో దీన్ని మనం వేవీ కర్వ్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. సో వేవీ కర్వ్ మెథడ్ మీకు ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ చేశాను. సో న్యూమరేటర్ యొక్క క్రిటికల్ వాల్యూ, డినామినేటర్ యొక్క క్రిటికల్ వాల్యూ మార్కింగ్ చేసుకోవాలి. సో న్యూమరేటర్ యొక్క క్రిటికల్ వాల్యూ అంతా 1 మైనస్ 5 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తాం. 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే క్రిటికల్ వాల్యూ అన్న 0 వాల్యూ అన్న ఒకటి. సో 5 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. దెన్ ఎక్స్ వాల్యూ ఇస్ 0. సో న్యూమరేటర్ యొక్క క్రిటికల్ వాల్యూ 0. అలాగే డినామినేటర్ 7 పవర్ మైనస్ ఎక్స్ మైనస్ 7 ఈక్వల్ టు 0. 7 పవర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 7. సో 7 పవర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 7 పవర్ 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ ఈక్వల్ టు -1. సో ఇవి రెండు క్రిటికల్ వాల్యూస్. సో ప్లస్ మైనస్ ప్లస్ ఇవి. అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి క్రిటికల్ వాల్యూస్ని మనం ఇంక్లూడ్ చేయాలి. అయితే 0ని ఒక్కటే ఇంక్లూడ్ చేయాలి, -1ని ఇంక్లూడ్ చేయకూడదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే యాక్చువల్గా చేయాలి, కానీ డినామినేటర్లో ఉంది కదా, కాబట్టి -1ని మనం ఇంక్లూడ్ చేయకూడదు. -1ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసింది 0 అవుతుంది, డినామినేటర్ నాట్ డిఫైన్ అవుతుంది. సో ఇంతవరకే. సో మనకి గ్రేటర్ దాన్ కాబట్టి ఏదైతే పాజిటివ్ ఉందో ఆ రీజియన్ సొల్యూషన్ ఇది. ఇందులో పాజిటివ్ రీజియన్ ఏది? ఇగో ఈ రీజియన్. అంటే -∞ నుంచి -1 ఇంక్లూడ్ చేయొద్దు. యూనియన్ 0 to ∞, 0ని ఇంక్లూడ్ చేయాలి. సో దిస్ ఈస్ ద డొమైన్. సింపుల్. ఇప్పుడు ఇందులో మీకు ఏదో పిహెచ్డిలో లేకపోతే ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆ స్థాయిలో కాన్సెప్ట్ ఏమున్నాయి? మన బేసిక్ కాన్సెప్ట్స్. రైట్, నెక్స్ట్ వెళ్దాం. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఇది కూడా ఒక స్క్వేర్ రూట్ ఫంక్షన్ కాబట్టి ఫస్ట్ మనం రాయాల్సిన స్టెప్ ఏంటి? 0.625 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 3x మైనస్ 1.6 హోల్ టు ద పవర్ ఆఫ్ x ఇంటూ x ప్లస్ 8 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. సో ఈ నెగిటివ్ టర్మ్ మనం అటు పంపించేద్దాం. 0.625ని మనం ఏం చేద్దాం అంటే 625/1000 అని రాద్దాం. హోల్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 3x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది అటు వచ్చింది. 1.6ని 16/10 హోల్ టు ద పవర్ ఆఫ్
ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x అని కూడా రాయొచ్చు కదా మనం ఎక్స్ని మల్టిప్లై చేస్తే. సో సింప్లిఫికేషన్ చేద్దాం. 25 4 జార్ 100 0, మళ్ళీ 5 5 జార్ 5 8 జార్, ఇక్కడ 2 8 జార్ 2 5 జార్. సో ఇక్కడ ఏమొచ్చింది 5/8 వచ్చింది. ఓకే, 5/8 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 - 3x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8/5 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x. ఎట్లా సాల్వ్ చేస్తాం ఈక్వేషన్స్? నేను బేసిక్ క్లాసెస్ అన్నీ ఇవే మీకు నేను నేర్పి ఇక్కడికి వచ్చాను. సో ఇలా ఇన్ఈక్వాలిటీ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నప్పుడు బేసిస్ సేమ్ ఉంటే బేసిస్ని మనం రిమూవ్ చేసుకునే సౌలభ్యం మనకు ఉంది. బట్ బేసిస్ సేమ్ లేవు ఇక్కడ. ఇది 8/5, ఇది 5/8. సో 5/8ని మనం 8/5గా మార్చచ్చు. వెరీ బేసిక్ మన స్కూల్ లెవెల్ మ్యాథమెటిక్స్. a/b హోల్ టు ద పవర్ ఆఫ్ m వీ కెన్ రైట్ యాజ్ b/a హోల్ టు ద పవర్ ఆఫ్ -m. సో మీరు దీని రెసిప్రోకల్ తీసుకుంటే ఎక్స్పోనెంట్ నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ నేను రెసిప్రోకల్ తీసుకుంటాను. 5/8 ఐఎమ్ రైటింగ్ యాజ్ 8/5. దెన్ ఎక్స్పోనెంట్ బికమ్స్ నెగిటివ్, అంటే 4 - 3x బికమ్ 3x - 4. -3x + 3x అవుతుంది, +4 - 4 అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8/5 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x. నా ఇక్కడ ఇది ఎలా మరి సాల్వ్ చేయాలి? బేసిస్ సేమ్ అయినాయి. ఓకే, సేమ్ అయిన బేసిస్ని మనం రిమూవ్ చేయొచ్చా? ఎస్, రిమూవ్ చేయొచ్చు. బట్ రిమూవ్ చేసేటప్పుడు ఒకటి జాగ్రత్త ఏంటి అంటే, నువ్వు రిమూవ్ చేస్తున్న బేస్ గ్రేటర్ దాన్ 1 కాదా చూసుకోండి. సరే, గ్రేటర్ దాన్ 1 కాదా? 1 కంటే పెద్దవైతే డైరెక్ట్ రిమూవ్ చేసుకోవచ్చు, ఇన్ఈక్వాలిటీ మారదు. 1 కంటే చిన్నదైతే, అంటే పాజిటివ్ వాల్యూ అయ్యి 1 కంటే చిన్నదైతే, అంటే 0కి 1కి మధ్యలో ఉంటే రిమూవ్ చేసి ఇన్ఈక్వాలిటీని మనం మార్చాలి. దట్టు మనం ఎక్స్పోనెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ మనం మాట్లాడుకుని వచ్చాం. సో ఇక్కడ మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది 1 కంటే పెద్దది, ఇది కూడా 1 కంటే పెద్దది. డైరెక్ట్లీ రిమూవ్ ద బేసిస్. 3x - 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x. ఇట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3x - 4. అంతే కదండి. ఇది రాసి ఇది రాసి. సో వీటి తీసుకొచ్చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 3x ఇటు వచ్చింది, -3x అయింది, -4 + 4 అయింది. ఇది ఫ్యాక్టరైజేషన్. అండ్ యూ నో ద ఫ్యాక్టరైజేషన్ ఈజ్ x + 1 ఇంటూ x + 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మీకు తెలుసు, ఇది కూడా మనం ఇన్ఈక్వేషన్స్లో మాట్లాడుకున్నాం. వీటి క్రిటికల్ వాల్యూస్ మధ్యలో -4 -1 కదా, వీటి క్రిటికల్ వాల్యూస్ మధ్యలో x ఉంటుంది. అంటే -4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1. సో దిస్ ఈస్ ద డొమైన్, అంటే -4 to -1. సో ద డొమైన్ బిలాంగ్స్ టు, సో x బిలాంగ్స్ టు దిస్ డొమైన్. సింపుల్. సో ఒక ఈక్వేషన్ సాల్వ్ చేయటం బేసిక్ స్కూల్ లెవెల్ మ్యాథమెటిక్స్ అన్ని ఇన్వాల్వ్ అయినాయి. బట్ ఒక్కసారి క్వశ్చన్ చూడండి, అలా అనిపించిందా మీకు క్వశ్చన్ చూసిన వెంటనే? సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద మ్యాథమెటిక్స్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ బుక్. ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాబ్లంలో మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి, రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ us start with the first question. What is the function given? f of x is equal to logarithm of sin x base e. This is a logarithmic function. అదొక లాగరిథమిక్ ఫంక్షన్ కాబట్టి లాగరిథం డిఫైన్ అవ్వాలంటే వాట్ ఈస్ ద బేసిక్ రూల్? ఈ టర్మ్ ఏదైతే ఉందో, లాగరిథంలో ఉన్న టర్మ్ ఏదైతే ఉందో, దిస్ షుడ్ బి అ పాజిటివ్ వాల్యూ. అంటే sin x షుడ్ బి గ్రేటర్ దాన్ 0. sin x 0 కంటే పెద్దదైతేనే లాగరిథం డిఫైన్ అవుతుంది. బట్ వెన్ sin x బికమ్స్ గ్రేటర్ దాన్ 0, sin x వాల్యూ 0 కంటే పెద్దది ఎప్పుడవుతుంది? అండ్ దిస్ ఈస్ వెరీ క్లియర్ ఫ్రమ్ అవర్ గ్రాఫ్. మీరు గ్రాఫ్ నుంచి చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. సో దిస్ ఈస్ లెటెస్ట్ 0 అండ్ π/2 అండ్ π, 3π/2, 2π, 5π/2, రైట్, 3π, 7π/2, 4π. మన ఇష్టం, ఓపిక, మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక. -π/2, -π, -3π/2, -2π, సో ఆన్. సో ఒకసారి గ్రాఫ్ డ్రా చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇదంతా సైన్ గ్రాఫ్. సైన్ గ్రాఫ్లో sin x ఎప్పుడు పాజిటివ్గా ఉంది అంటే sin x గ్రాఫ్ ఎప్పుడు అబోవ్ x యాక్సిస్. అబోవ్ x యాక్సిస్ అంటే sin x పాజిటివ్ అని, బిలో x యాక్సిస్ అంటే sin x నెగిటివ్ అని కదా. సో sin x చూడండి, ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ కర్వ్ x యాక్సిస్ పైన ఉంది, అంటే పాజిటివ్ y యాక్సిస్ సైడ్ ఉంది, అంటే పాజిటివ్. sin x ఈజ్ పాజిటివ్. ఇక్కడ
హియర్ sin x ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇందులో దిస్ ఇస్ sin x విచ్ ఇస్ లెస్ దాన్ 0. కాబట్టి ఈ పార్ట్ మనకు అవసరం లేదు. sin x గ్రేటర్ దాన్ 0 అయ్యే పార్టే కావాలి. సో ఇది నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది అలా వస్తూ ఉంటాయి. చూడండి ఒక్కసారి ఏ ఇంటర్వెల్లో వస్తున్నాయి, -2π నుంచి -π వరకు. సో -2π నుంచి -π వరకు, మళ్ళీ ఇది లేదు, మళ్ళీ 0 నుంచి π వరకు, 0 నుంచి π వరకు, మళ్ళీ π నుంచి 2π లేదు, 2π నుంచి 3π వరకు. సో ఇలా. సో అయితే ఇవి ఓపెన్ ఇంటర్వెల్స్. యూనియన్ యూనియన్, ఈ ఇంటర్వెల్ యూనియన్, ఈ ఇంటర్వెల్ యూనియన్, ఈ ఇంటర్వెల్, అలా ఇంటర్వెల్స్ వచ్చి ఇలా వచ్చే ఇంటర్వెల్స్ అన్నిటిలో sin x పాజిటివ్గా ఉంటుంది. అంటే sin x పాజిటివ్ ఉంటే ఈ లాగరిథమిక్ ఫంక్షన్ డిఫైన్ అవుతుంది. సో x బిలాంగ్స్ టు దిస్ ఇంటర్వెల్. చూడండి ఎందుకు క్లోజ్డ్ బ్రాకెట్స్ పెట్టలేదు, -2π దగ్గర, ఎగ్జాక్ట్గా -2π దగ్గర sin x ఏంటి 0, -π దగ్గర sin x 0, sin x 0 కూడా కాకూడదు, sin x ఓన్లీ 0 కంటే పెద్దదే కావాలి. కాబట్టి 0 కూడా కాకూడదు, కాబట్టి -2π -π వీటిని ఇంక్లూడ్ చేయలేదు, ఓపెన్ ఇంటర్వెల్స్ పెట్టాం. సో ఆ మధ్యలోనే sin x పాజిటివ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద డొమైన్. దిస్ ఇంటర్వెల్ ఇస్ ద డొమైన్. సింపుల్. నెక్స్ట్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేంజ్ గురించి మీకు నేను ఇంతకుముందు చాలా సందర్భాలు చెప్పాను. మనం ఇందు లోపల ఉన్న ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ రేంజ్ తీసుకొని ఈ టోటల్ ఫంక్షన్ రేంజ్ తయారు చేయాలి. sin x కి జనరల్గా రేంజ్ ఏంటండి, sin x ఈజ్ బిట్వీన్ -1 and 1 కదండి. -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు sin x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. జనరల్ డొమైన్, జనరల్ రేంజ్ ఇది. కానీ పర్టికులర్గా ఈ ప్రాబ్లంలో sin x -1 నుంచి 1 వరకు ఉంటుందా, ఉండదు. ఎందుకంటే ఇప్పుడు sin x ఎప్పుడు -1 నుంచి 1 వరకు ఉంటుంది, మనం ఈ వాల్యూస్ అన్నీ ఇస్తుంటే ఆల్ x యాక్సిస్ మీద ఉన్న అన్ని వాల్యూస్ సైన్లోకి పంపుతుంటే సైన్ మనకి ఈ వాల్యూస్ పంపుతుంటుంది, -1కి 1కి మధ్యలో ఉన్న వాల్యూస్ని పంపుతుంది. బట్ మనం ఇప్పుడు sin xలోకి ఏ వాల్యూస్ని పంపుతున్నాం, x బదులు ఓన్లీ -2π నుంచి -π మధ్యలో వాల్యూస్, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ మధ్యలో వాల్యూస్, మళ్ళీ ఇవి తీసుకోవట్లేదు, మళ్ళీ ఇక్కడి నుంచి. అంటే sin xకి ఇదే కదా డొమైన్ మనం ఇస్తున్నాం. మరి ఈ డొమైన్ ఇస్తే sin x మనకేమిస్తుంది అంటే 0 నుంచి 1 వరకు మధ్యలో ఉన్న వాల్యూస్, ఈ వాల్యూస్ని చూడండి. sin x కర్వ్ ఇది ఉంది అంటే ఈ వాల్యూస్ కవర్ అవుతాయి y యాక్సిస్ మీద. మళ్ళీ sin x కర్వ్ ఇక్కడ ఉందంటే మళ్ళీ ఇదే వాల్యూస్, మళ్ళీ sin x కర్వ్ ఇక్కడ ఉందంటే ఇదే వాల్యూ. సో sin x మనకి ఏ వాల్యూస్ని ఇస్తుంటుంది, 0కి 1కి మధ్యలో వాల్యూస్ని ఇస్తుంటుంది. కాబట్టి సో ఇక్కడ మనం 0 తీసుకోవాలి. అయితే sin x 0 కూడా అవ్వదు, ఎందుకంటే మనం ఎగ్జాక్ట్గా -2π కూడా ఇవ్వట్లేదు, -2πని ఇంక్లూడ్ చేయలేదు, ఓపెన్ ఇంటర్వెల్ పెట్టాం, వీటిని ఓపెన్ ఇంటర్వెల్ పెట్టాం. ఇవి తీసుకోవట్లేదు డొమైన్లోకి. ఈ పాయింట్ తీసుకుంటే 0 వస్తుంది, ఆ పాయింట్ తీసుకోవట్లేదు కాబట్టి 0 కూడా రాదు. కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవటానికి లేదు, ఓన్లీ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే 1 వస్తుంది, sin x వాల్యూ 1 రావచ్చు, 1 వస్తే తప్పే ఉంది. ఇక్కడ sin x 1 అయింది అనుకోండి, log 1 బేసి 0 అవుతుంది. కానివ్వండి అవి తప్పే లేదు కదా. sin x 1 అయితే తప్పలేదు, 0 కాకూడదు అంతే. సో దిస్ ఈస్ ద ఇంటర్వెల్ ఆఫ్ sin x యొక్క రేంజ్ ఇది. నా ఈ మధ్యలో sin x కాదు నాకు రావాల్సింది, ఇది మొత్తం రావాలి, అంటే లాగరిథం రావాలి. కాబట్టి ఈచ్ టర్మ్కి లాగరిథం అప్లై చేయండి. సో 0 sin x 1 కదా, 0 లెస్ దాన్ sin x లెస్ దాన్ 1 కదా, ఇది కదా ఇంటర్వ్యూ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో దీనికి మనం లాగరిథం అప్లై చేస్తాం. log 0 బేసి log sin x బేసి log 1 బేసి. వాట్ ఈస్ log 0 బేసి? దిస్ ఈజ్ నెగటివ్ ఇన్ఫినిటీ, బిగ్ నెంబర్. log 0 బేసి, లాగరిథం ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ 0. నాట్ డిఫైన్డ్ ఫర్ 0 అంటే దీన్ని మీరు ఇంకొక రకంగా ఎట్లా అర్థం చేసుకోవాలంటే, చూడండి, సపోజ్ లాగరిథం ఆఫ్ 0.1 ఉందనుకోండి. లాగరిథం ఆఫ్ 0.1 అంటే 1/10 10⁻⁻1 సంథింగ్ -1 వస్తుంది. లాగరిథం ఆఫ్ 0.001 ఉందనుకోండి. సో 001 అంటే 1/1000 10³ అంటే -3 సంథింగ్ వస్తుంది. నెగిటివ్ నెంబర్ పెరిగిందా లేదా? -1 -3 ఏంది, నెగిటివ్లో పెరిగింది. ఐ డోంట్ మీన్ -1 కంటే -3 పెద్దదని కాదు, నెగిటివ్లో వాల్యూ ముందుకు వెళ్ళిపోతున్నది.
జీరోలు పెరుగుతున్నాయి. సపోజ్ యూ ఇమాజిన్ లాగరిథమ్ ఆఫ్ 0.000000000తో కోట్ల జీరోలు రాశాక 1 పెడితే ఇట్ ఈస్ ఎ బిగ్ నెగిటివ్ నెంబర్. బిగ్ నెగిటివ్లో బిగ్ నెంబర్ అంటే వెన్ దిస్ వాల్యూ ఈజ్ గెటింగ్ క్లోజ్ టు జీరోకి దగ్గరికి పోతుంటే దట్ లాగరిథమ్ వాల్యూ ఈజ్ ఆల్మోస్ట్ బికమింగ్ biggest negative number. Then who is the biggest negative number? Negative infinity is the biggest negative number. Positive infinity is the biggest positive number. మన లిమిట్స్లో బాగా వాడతాం ఇది. బిగ్గెస్ట్ నెగిటివ్ నెంబర్ మైనస్ ఇన్ఫినిటీ, బిగ్గెస్ట్ పాజిటివ్ నెంబర్ పాజిటివ్ ఇన్ఫినిటీ. కాబట్టి లాగ్ 0 ఈజ్ ఎ బిగ్గెస్ట్ నెగిటివ్ ఇన్ఫినిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది లాగ్ 0 బేస్ ఈజ్ మైనస్ ఇన్ఫినిటీ అండ్ దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ 0. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ రేంజ్ ఏంటి? The range is minus infinity to 1. Sorry. Minus infinity to 0. So, ఇది దీన్ని. సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం. f of x is equal to log 3. అంతేనా? log 3 5 minus 4x minus x square. 5 minus 4x minus x square. సో సేమ్ థింగ్ డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం తీసుకోవాలి? లాగరిథంలో ఉంది కాబట్టి దిస్ టర్మ్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 5 minus 4x minus x square గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాదు, సారీ గ్రేటర్ దెన్. లాగరిథం కదా, స్క్వేర్ రూట్ అయితే లేక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లాగరిథం కాబట్టి ఈక్వల్ టు కాకూడదు. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ నెగిటివ్ ఉంది కాబట్టి అన్నిటి సైన్స్ చేంజ్ చేద్దాం. x square plus 4x minus 5 లెస్ దాన్ 0 అవుతుంది. ఇన్ఈక్వాలిటీ సైన్ చేంజ్ అవుతుంది. నేను ఇక్కడ ఇక మళ్ళీ పదే ప్రస్తావించను. ఇవన్నీ స్టార్టింగ్లో మనం నేర్చుకొని వచ్చాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 1x మైనస్ 5 లెస్ దాన్ 0. దట్ మీన్స్ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 1 లెస్ దాన్ 0. దట్ మీన్స్ ద డొమైన్ ఈస్, దీని క్రిటికల్ వాల్యూ -1, దీని క్రిటికల్ వాల్యూ 1. సో -5కి 1కి మధ్యలో ఉంటుంది డొమైన్. సో ఎక్స్ బిలాంగ్స్ టు -5 to 1. ఇది డొమైన్. ఇక రేంజ్ అంటే చెప్పాను కదా ఇందాకలాగా సేమ్. ఇందాక మనం సైన్ ఎక్స్, ఇందులో సైన్ ఎక్స్ యొక్క ఇంటర్వెల్తో మొదలుపెట్టాం. సైన్ ఎక్స్ యొక్క ఇంటర్వెల్తో మొదలుపెట్టి సైన్ ఎక్స్ లాగ్ సైన్ ఎక్స్ కావాలి కాబట్టి అన్నిటికీ లాగ్ అప్లై చేసాం. సేమ్ ఇక్కడ కూడా 5 minus 4x minus x square యొక్క రేంజ్, దీని యొక్క రేంజ్ ఏంటో మనం చూస్తే, దీని రేంజ్ చూస్తే దానికి లాగరిథం అప్లై చేస్తాం. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఇది 0 కంటే పెద్దగా అయితే ఉంటుంది. 5 minus 4x minus x square ఖచ్చితంగా 0 కంటే పెద్దగా అవుతుంది. ఎందుకు? అది లాగరిథంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా 0 కంటే పెద్దగా ఉంటుంది. మరి దేనికంటే చిన్నగా ఉంటుంది ఇది? అంటే 5 minus 4x minus x square యొక్క మ్యాక్సిమం లేదా మినిమం వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ax square ప్లస్ bx ప్లస్ c అనే క్వాడ్రాటిక్ పాలినామిల్ మన దగ్గర ఉంటే దీనికి మ్యాక్సిమం లేదా మినిమం వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే 4ac మైనస్ b²/4a ఈ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. అంటే అది మ్యాక్సిమమా సార్ మినిమమా సార్ అంటే మీకే తెలుసు. ఏ గనక పాజిటివ్ అనుకోండి ఇది మినిమం, ఏ నెగిటివ్ అనుకోండి మ్యాక్సిమం. ఇప్పుడు ఏ పాజిటివ్ అనుకోండి పారాబోలా ఇలా వస్తుంది. ఏ గనక పాజిటివ్ అయితే పారాబోలా ఇట్లా పైకి వస్తుంది, ఇట్లా పైకి అంటే పైనుంచి కిందకు వచ్చి ఒక మినిమం ఫామ్ చేసి పైకి వెళ్తుంది. మళ్ళీ ఈ మినిమమే ఇది. ఏ కనుక నెగిటివ్ అనుకోండి, ఈ క్వశ్చన్ లాగా ఇగో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ, ఎక్స్ స్క్వేర్కి ముందు ఉండే కోఎఫిషియంట్ ఏ, కాకపోతే ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది. సో దాని కోఎఫిషియంట్ నెగిటివ్ అయింది. నెగిటివ్ అయితే పారాబోలా ఎలా ఉంటుంది? ఇలా ఇన్వర్టెడ్ కిందకు ఉంటుంది. అంటే కింద నుంచి పైకి వచ్చి ఒక మ్యాక్సిమమ్ని ఫామ్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. ఇది మ్యాక్సిమం, అదే ఇది. సో ఇది మ్యాక్సిమమ్ ఫార్ములా అయితే మినిమంకి ఫార్ములా అయితే అది మ్యాక్సిమం అవుతుందా మినిమం అవుతుందా అని క్వాడ్రాటిక్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకున్న పాలినామియల్ ప్రకారం ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఇది మ్యాక్సిమంని ఫామ్ చేస్తుంది. కింద నుంచి వచ్చి మ్యాక్సిమం దగ్గర నుంచి మళ్ళీ కిందకి వస్తుంది. సో దీని మ్యాక్సిమం వాల్యూ ఎంత అనేది ఈ వాల్యూ, ఇక్కడ వాల్యూ తెలుసుకోవాలంటే దీనికి ఈ ఫార్ములా అప్లై చేయాలి. 4ac మైనస్ b²/4a. సో చెప్పండి, 4ac 4 ఇంటూ a ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ 4ac కాన్స్టెంట్ 4ac మైనస్ b² 16/4a మైనస్ 4. సో -20 -16/-4
minus 36 by minus 4. 4 9s are 36. So this is 9. 0 less than or equal to 9 కూడా అవుతుంది. దాని వాల్యూ 9 కూడా అవుతుంది. రైట్, ఇది తీసేద్దాం. సో ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి మ్యాక్సిమం లేదా మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా ఇది నోట్ చేసుకోండి. ఓకే, ఇక అయిపోయింది. ఇక మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క రేంజ్ వచ్చింది. సో దీనికి మనకి లాగరిథం కావాలి. log 3ని మొత్తం టోటల్ అన్నిటికీ అప్లై చేయండి. log 0 base 3 less than log 5 minus 4x minus x square base 3 less than or equal to log 9 base 3. సో దిస్ ఇస్ ఆల్రెడీ మీకు నేను చెప్పాను, నెగటివ్ ఇన్ఫినిటీ లెస్ దెన్, ఇది మన f of x ఫంక్షన్, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9ని మనం 3 స్క్వేర్ రాయొచ్చు. 2 ఇక్కడికి వస్తుంది, 2 ముందుకు వస్తుంది, 2 ముందుకు వస్తే log 3 base 3 1 అయిపోతుంది. సో వాట్ ఈస్ ద రేంజ్? f of x బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 2. ఇది రేంజ్. నెక్స్ట్, సో ఫస్ట్ చూడగానే మీకు అనిపించిన జెన్యున్ హానెస్ట్గా ఒపీనియన్, దీన్ని మనం సాల్వ్ చేస్తూ మనం దాని బ్యూటీని ఎట్లా రియాక్ట్ అవుతున్నా అన్నదాన్ని కూడా మీరు పరిశీలించుకుంటూ ఆన్సర్ చేయండి. మీ లోపల ఎమోషన్స్ని కూడా మీరు పరిశీలిస్తుండండి ఒక్కొక్క స్టెప్లో. సో ఫస్ట్ మనం దీనికి డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలట, రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలట. ముందు యాజ్ ఇట్ ఈస్గా డొమైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. అగైన్ దిస్ ఈజ్ ఎ లాగరిథమిక్ టర్మ్, లాగ్ ఆఫ్ సంథింగ్. ఎవరన్నా మనకు కానివ్వండి, దిస్ షుడ్ బి, ఇది ఏం కావాలి? ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0. సో మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద కండిషన్ వీ షుడ్ రైట్? పై ప్లస్ 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ బై 7 హోల్ బై పై షుడ్ బి గ్రేటర్ దాన్ 0. ఎందుకంటే ఇదంతా లాగరిథంలో ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ 0. దీన్ని కొంచెం సాల్వ్ చేద్దాం. సో దిస్ ఈస్ అ పాజిటివ్ వాల్యూ పై, యూ కెన్ సెండ్ దట్ సైడ్. సో పై ప్లస్ 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ బై 7 గ్రేటర్ దాన్ 0 అవుతుంది. పై ఇంటూ 0 0. నెక్స్ట్ ఈ పైన కూడా అటు పంపించేద్దాం. 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ బై 7 గ్రేటర్ దాన్ మైనస్ పై, అంతే కదండి. పై అడిపోతే మైనస్ పై అయింది. ఓకే, నెక్స్ట్ సో 2ను కూడా ఇటు డివైడ్ చేద్దాం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 minus x by 7 greater than minus pi by 2. ఓకే, సో ఇప్పుడు బోత్ సైడ్స్ మనం సైన్ అప్లై చేద్దాం. బట్ సైన్ అప్లై చేసేటప్పుడు మీకు నేను ఒక కండిషన్ చెప్పాను, గుర్తుందా? మనకు ప్రీవియస్ 2-3 వీడియోస్ బ్యాక్ అనుకుంటాను. సైన్ అప్లై చేయాలన్నా, సైన్ ఇన్వర్స్ అప్లై చేయాలన్నా ముందు మనకు అది ఇంక్రీజింగ్ లేదా డిక్రీజింగ్ ఫంక్షన్ అనేది మనకు కన్ఫర్మేషన్ రావాలి. సో క్లియర్గా సైన్ ఇన్వర్స్ ఫంక్షన్ ఒక ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో మనం సైన్ ఈజీగా అప్లై చేయొచ్చు. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ బై 7 గ్రేటర్ దాన్ సైన్ ఆఫ్ మైనస్ పై బై 2. సో సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతుంది అనుకోండి, 3 మైనస్ ఎక్స్ బై 7 అనుకోండి, క్యాన్సిల్ యాక్చువల్ అవ్వదు, బట్ జస్ట్ ఆన్సర్ అయితే 3 మైనస్ ఎక్స్ బై 7 వస్తుంది. సైన్ ఆఫ్ మైనస్ పై బై 2 మైనస్ 1. సో 7 అటు పంపించండి. 3 మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ మైనస్ 7, దట్ మీన్స్ ఎక్స్ మైనస్ 3 లెస్ దాన్ మైనస్ 7. ఎక్స్ మైనస్ 3, సో ఎక్స్ ఈజ్ లెస్ దాన్, ఓకే, సంథింగ్ మైనస్ 7, సారీ, గ్రేటర్ దాన్ లెస్ దాన్ చేసాం కదా మనం, మొత్తం మైనస్ 9 చేసాం. ఎక్స్ లెస్ దాన్ మైనస్ 4, ఎక్స్ మైనస్ 4 కంటే చిన్నది అని వచ్చింది. ఓకే, ఇంకొకటి ఉంది, లాగరిథంలో ఉన్న టర్ముకి కండిషన్ రాసాం, కానీ సైన్ ఇన్వర్స్లో ఉండే టర్ముకి కూడా ఒక కండిషన్ ఉందండి. సైన్ ఇన్వర్స్లో ఉండే టర్మ్ అంటే ఇది సైన్ ఇన్వర్స్లో ఉండాలంటే సైన్ ఇన్వర్స్ యొక్క డొమైన్ని ఇది సాటిస్ఫై చేయాలంటే కండిషన్ నెంబర్ 2 ఏంటి? ఇప్పుడు -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 మైనస్ ఎక్స్ బై 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవ్వాలి. సో ఇప్పుడు మనం దీన్ని కూడా సాల్వ్ చేయాలి. -7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 మైనస్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. సో మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తాను, అప్పుడు 7 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -7. సో అన్ని చోట్ల 3ని యాడ్ చేద్దాం. 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -4. ఇక్కడ మిస్టేక్ చేసాము మనం. sin of -90 -1 7 1 are 7 3 minus x greater than -7 x minus 3 less than sorry ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. నెగిటివ్తో మల్టిప్లై చేసాం కదా, మైనస్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ x -3 లెస్ దాన్ 7 అవుతుంది. సో x లెస్ దాన్ 10 అవుతుంది. ఓకే రైట్. x 10 కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ ఏమొచ్చిందండి, -4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 వచ్చింది. సో ఇక్కడేమో x 10 తీసుకోవద్దండి, 10 కంటే తక్కువ తీసుకోమంది. ఇక్కడేమో x 10 కూడా కలిపి తీసుకోమంది. రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ కదా, అండ్ కండిషన్ కదా. ఎందుకంటే x దీన్ని సాటిస్ఫై చేయాలి, అంటే లాగరిథంలోకి పోయేదాన్ని సాటిస్ఫై చేయాలి, సైన్ ఇన్వర్స్లో పోయేదాన్ని సాటిస్ఫై చేయాలి. రెండు కండిషన్ని సాటిస్ఫై చేయాలి. కాబట్టి ఇప్పుడు x యొక్క డొమైన్ ఏంటి అంటే ఇంక్లూడింగ్ -4 to 10, 10ని ఇంక్లూడ్ చేయొద్దు. సో దిస్ ఈస్ ద డొమైన్. సింపుల్. ఇక రేంజ్ అండి కదండి. సో రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇందులో మీకు తెలియంది, మీకు కన్ఫ్యూజ్ అయ్యింది, మీకు అసలు ఇంతవరకు మీకు కవర్ కానీ కాన్సెప్ట్ ఎక్కడుంది ఈ సాల్వింగ్లో. ఇప్పుడు రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాం రేంజ్ని? ఇప్పటికే మనం చాలాసార్లు చేసాం. సో ఈ సైన్ ఇన్వర్స్ టర్మ్ నుంచి మొదలు పెడతాం రేంజ్ని. సో సైన్ ఇన్వర్స్ యొక్క రేంజ్ మనకు తెలుసు. అలా సైన్ ఇన్వర్స్ నుంచి టోటల్ ఫంక్షన్ తయారు చేద్దాం. చలో, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 - x/7. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 - x/7. సో ఇది -π/2కి π/2కి మధ్యలో ఉంటుంది. అంతే కదండి, సైన్ ఇన్వర్స్ ఫంక్షన్ యొక్క రేంజ్ ఇది -π/2 to π/2. రైట్. ఇప్పుడు సైన్ ఇన్వర్స్కి 2 మల్టిప్లికేషన్లో ఉంది, అంటే 2తో మల్టిప్లై చేస్తాను. త్రూ ఓవర్ ద ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తున్నా. ఓకే, సంతోషం. అప్పుడు ఈ 2లు క్యాన్సిల్ అయితే అప్పుడు ఇదంతా అవుతుంది -π లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 - x/7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు π. ఓకే, మెల్లమెల్లగా మధ్యలో టర్మ్ తీసుకురావాలా. ఇది వచ్చేసింది, ఇక్కడ వరకు వచ్చింది. +π కావాలి, కాబట్టి త్రూ ఓవర్ ద ఈక్వేషన్ పైన యాడ్ చేద్దాం. +π. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు π + 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 - x/7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2π. ఇంకేముంది నెక్స్ట్, ఈ న్యూమరేటర్ అంతా వచ్చింది. మళ్ళీ కింద డినామినేటర్లో π కావాలంటే త్రూ ఓవర్ ద ఈక్వేషన్ మళ్ళీ πతో డివైడ్ చేద్దాం. సో దీనికి డివైడెడ్ బై π, ఈ మొత్తానికి డివైడెడ్ బై π, దీనికి డివైడెడ్ బై π క్యాన్సిల్ అవుతుంది. 0/π 0 అవుతుంది. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు π + 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 - x/7 బై π లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఒక్కసారి చూడండి, ఇగో ఈ బ్రాకెట్లో ఉన్నదంతా వచ్చింది. మనం ఎన్నో సార్లు చేసాం మనం ఈ ప్రాబ్లం, ఈ మోడల్ మధ్యలో తీసుకుని అలా మెల్లమెల్లగా ఫంక్షన్ తయారు చేయడం. ఇక మిగిలింది log2ను అప్లై చేయాలి. త్రూ ఓవర్ ద ఈక్వేషన్ log2ను అప్లై చేయండి. సో log base 2ని, log2ని కాదు, log base 2ని. సో log ఆఫ్ దిస్ టోటల్ విత్ base 2, ఇది కూడా log ఆఫ్ base 2. సో ఇది నెగటివ్ ఇన్ఫినిటీ, ఇందాక నేను చెప్పాను. ఇది మన టోటల్ ఫంక్షన్ f(x) లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో మన f(x) -∞కి 1కి మధ్యలో ఉంటుంది. దట్ మీన్స్ -∞ to 1 ఈజ్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక log 10 దాన్ని యాక్చువల్గా టైపింగ్ అట్లుంటుంది, కానీ దాని యాక్చువల్గా ఫార్మాట్ ఏంటంటే logarithm ఆఫ్ log 10 ఆఫ్ మళ్ళీ log2 ఆఫ్ log 2/π ఆఫ్ tan ఇన్వర్స్ x హోల్ ఇన్వర్స్. సో ఈ బ్రాకెట్కి క్లోజింగ్ బ్రాకెట్, ఈ బ్రాకెట్కి క్లోజింగ్ బ్రాకెట్. ఇది
సో ఇదండి మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇప్పుడు మనం దీన్ని డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆలోచించండి. సో ఇది లాగరిథమిక్ ఫంక్షన్. మనకి లాగ్ డబ్బా ఎవరున్నారో మనకు అనవసరం ఇందులో. ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని తీసుకొని డబ్బా షుడ్ బి గ్రేటర్ దాన్ 0 అని రాయాలి మనం. లాగ్ ఆఫ్ సంథింగ్ ఉంటే దట్ సంథింగ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 రాయాలి. సో ఇప్పుడు మనం ఇది లాగ్ ఆఫ్ ఇదంతా డబ్బా, సంథింగ్ డబ్బా. సో నేను ఇదంతా వాట్ షుడ్ ఐ రైట్? లాగ్ ఆఫ్ log 2 by pi of tan inverse x whole inverse ఇక్కడ బేస్ 2 షుడ్ బి గ్రేటర్ దాన్ 0 అని రాయాలి. అంతే కదండి ఇదంతా. ఎందుకంటే ఈ లాగరిథం డిఫైన్ కావాలంటే. నెక్స్ట్ ఒకసారి చూడండి, అండ్ దీంతో పాటు ఇంకోటి ఈ లాగరిథం డిఫైన్ కావాలి. ఇది ఈ లాగరిథం డిఫైన్ కావాలంటే ఈ లాగ్లో ఉన్న ఈ టర్మ్ అంటే log 2 by pi ఆఫ్ tan inverse of x whole inverse should be greater than 0. ఇది కూడా పాజిటివ్ కావాలి. అండ్ ఇగో ఇది లాగరిథమిక్ టర్మే, లాగరిథమిక్ ఫంక్షన్ కాబట్టి ఇది కూడా tan inverse of x whole inverse should be greater than 0. సో ఇవి మనం సాల్వ్ చేయాలి. సో ఈ 3 కండిషన్స్ని సాల్వ్ చేస్తే మనకు డొమైన్ వస్తుంది. చలో స్టార్ట్ చేద్దాం. సో ఈ 2ని ఇటు పంపిద్దాం. 2 పాజిటివ్ గ్రేటర్ దాన్ 1 ఉంది కాబట్టి 2 ఇక్కడ పోయి 2 బేస్ అవుతుంది, 0 ఎక్స్పోనెంట్గా ఎక్కుతుంది. గ్రేటర్ దాన్ సింబల్ మారదు. ఇవన్నీ నేను లాగరిథం ఈక్వేషన్స్లో చెప్పాను 2 ఉన్నప్పుడు. సో ఈ 2 పంపించేస్తున్నాను. log 2 by pi ఇక్కడే ఉంటుంది. tan inverse of x whole inverse is greater than 1 అవుతుంది. 2 power 0 1 అవుతుంది. నెక్స్ట్ ఈ 2 by piని పంపిస్తున్నాను. 2 by pi ఇప్పుడు జాగ్రత్త చూడండి. 2 by pi is a positive value but less than 1 కంటే చిన్నది అది 2 by pi. కాబట్టి ఈ 2 by pi ఇటు పోయినప్పుడు ఏమవుతుందంటే tan inverse of x whole inverse is less than 2 by pi అవుతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. 2 by pi whole power 1 అవుతుంది. ఈ 1 ఎక్స్పోనెంట్కి ఎక్కుతుంది బట్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ చేయాలి. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. Now, so this is 1 by tan inverse of x. 1 by tan inverse of x less than 2 by pi. ఇప్పుడు చూడండి, 1 by tan inverse of x less than 2 by pi. 1 by tan inverse of x. Tan inverse of x ఇది ఒక పాజిటివ్ వాల్యూ. tan inverse of x ఒక పాజిటివ్ వాల్యూ. ఎందుకు tan inverse of x ఒక పాజిటివ్ వాల్యూ అవ్వాలి? చూడండి, ఇక్కడ tan inverse of x ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ అవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఆలోచించండి క్యాజువల్గా. tan inverse of x నెగిటివ్ అయితే అసలు ఈ లాగరిథం డిఫైన్ అవ్వదు. 1 by tan inverse అయినా కూడా నెగిటివ్ అవుతుంది కదా. కాబట్టి ఈ రెండు పాజిటివ్లే. లెఫ్ట్ సైడ్ ఉంది పాజిటివే, రైట్ సైడ్ ఉంది పాజిటివే. కాబట్టి వీటిని రెసిప్రోకల్ చేస్తున్నా ఇప్పుడు నేను. సో ఇక్కడ ఈ పార్ట్ ఇక్కడ రాస్తున్నాను. రెండు పక్కల రెసిప్రోకల్ చేస్తే వాట్ ఐ గెట్? tan inverse of x షుడ్ బి గ్రేటర్ దాన్, రెసిప్రోకల్ చేస్తే లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది, ఈజ్ pi by 2. tan inverse of x గ్రేటర్ దాన్ pi by 2 వచ్చిందట. ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం గ్రాఫ్స్ అందుకనే నేర్చుకొని ఇక్కడికి వచ్చాం. tan inverse x గ్రాఫ్ గుర్తు తెచ్చుకోండి. tan inverse of x గ్రాఫ్ pi by 2 దగ్గర ఒక అసిమ్టోట్, -pi by 2 దగ్గర ఒక అసిమ్టోట్ ఉంటే దీని మధ్యలో ఒక సూపర్ మ్యాన్ గ్రాఫ్ అని మనం నేర్చుకున్నాం. గుర్తుందా? ఓ సూపర్ మ్యాన్ లాగా పోతుంది గ్రాఫ్ అని. సో pi by 2 కంటే ఎక్కువ ఉండదు tan ఎప్పుడు కూడా. ఈ రెండింటి మధ్యలోనే ఉంది tan. ఈ అసిమ్టోట్స్ మధ్యలోనే ఇన్ఫినిటీ పోతుంది. సో ఇది pi by 2. pi by 2 కంటే పైన గ్రాఫ్ లేదు. సో tan inverse of x గ్రేటర్ దాన్ pi by 2 అంటే x ఏ వాల్యూ మీరు సబ్మిట్ చేసినా కూడా, అంటే x బిలాంగ్స్ టు నల్ సెట్, ఏ వాల్యూని మీరు సబ్స్టిట్యూట్ చేసినా tan inverse of x pi by 2 అవ్వదు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. సో దీనికి సొల్యూషన్ లేదు, ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ లేదు. ఇక అప్పుడు మీరు ఇది ట్రై చేయటం అని అవసరం. ఎందుకంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే ఎక్స్లే దొరకట్లేదు మనకి. వీళ్ళని సాటిస్ఫై చేసే ఎక్స్లు కనిపెట్టి మనం ఏం చేద్దాం? ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాల్సింది కదా. వీళ్ళకి ముగ్గురు ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాల్సింది. ఇప్పుడు ఇది ఏదన్నా రానియండి, ఇది ఆల్రెడీ నల్ సెట్ వచ్చింది.
నల్ సెట్ ఇంటర్సెక్షన్ సంబడి అయితే ఏం ఆన్సర్ వస్తుంది? నల్ సెట్తో ఇంటర్సెక్షన్ చేస్తే నల్ సెట్ వస్తుంది. ఇప్పుడు 0 ఇంటూ మన మ్యాథమెటిక్స్లో 0 ఇంటూ ఎవరైతే ఉంది పక్కన ఉన్నోళ్ళు ఇంటూలో ఉన్నోళ్ళు ఎవరైతే ఉంది 0నే ఫైనల్గా వస్తున్నట్టుగా. సో మిగిలే మనం చేసినా కూడా ఉపయోగం లేదు. ఆల్రెడీ దీన్ని సాటిస్ఫై చేసే వాల్యూస్ లేవు. కాబట్టి డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్ ఏ నల్ సెట్, రైట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మొదలు. ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇది కూడా స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ కింద ఉన్న టర్మ్ అంటే లాగ్ ఆఫ్ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ బేస్ 3 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. స్క్వేర్ రూట్ ఫంక్షన్ డిఫైన్ కావాలి కాబట్టి, మరి లాగరిథమిక్ ఫంక్షన్ డిఫైన్ కావాలి కాబట్టి కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ 0 కంటే పెద్దది అవ్వాలి. లాగరిథమ్ ఆఫ్ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి 3 నడు పంపించండి. సో కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో మీరు ఒక్కసారి ఇది ఆలోచించండి. కాస్ ఆఫ్ సంథింగ్ 1 కంటే పెద్దది అవుతుందా? కాస్ ఫంక్షన్ నెవర్ బి గ్రేటర్ దాన్ 1. కాస్ యొక్క రేంజ్ ఏంటి? -1కి 1కి మధ్యలోనే ఉంటుంది. కాస్ 1 కంటే పెద్దదవ. సో గ్రేటర్ దాన్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక అయితే ఏమవ్వాలండి? 1. సో కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు 1. సో కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు 1 అంటే దెన్ సైన్ ఎక్స్ షుడ్ బి, సైన్ ఎక్స్ ఏమైతే 1 అవుతుందండి? కాస్ ఏ వాల్యూస్కి 1 అయితే 0, π, 2π, 3π. సో వీటి దగ్గర కదా. సో క్లియర్లీ కాస్ ఎక్స్ ఈక్వల్ టు 1, దెన్ ఎక్స్ ఈక్వల్ టు nπ. ఈ వాల్యూస్ దగ్గర మనకి కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయిందంటే గ్రేటర్ దాన్ 0 అయినట్టే కదా. సో ఈ వాల్యూస్ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ని 1 కంటే పెద్దగా ఉంచుతున్నాయి. అంటే ఈ వాల్యూస్ ఖచ్చితంగా 0 కంటే పెద్దగా ఉంచినట్టుగా 1 కంటే పెద్దగా ఉంచుతున్నాయి ఈ వాల్యూస్ ఈ ఫంక్షన్ని. అంటే 0 కంటే పెద్దగా ఉంచినట్టే కదా ఈ ఫంక్షన్ని, ఇవే వాల్యూస్. కాబట్టి దిస్ ఈస్ ద డొమైన్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. అండ్ రేంజ్కి వచ్చేసాం. ఓకే, రేంజ్ గురించి ఆలోచిద్దాం. రేంజ్ చూడండి, కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ 1 అయితే లాగ్ 1 బేస్ 3 ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్, ఇది డిఫైన్ అవ్వాలంటే మనం డొమైన్ ఏం తీసుకుంటున్నాం? ఎక్స్ వాల్యూస్ ఏం పెడుతున్నాం మనం? nπ అంటే 1π, 2π, 3π, 4π ఇవే కదా మనం పెట్టాల్సింది. డొమైన్ అంటే ఇదే కదా. ఇది డొమైన్ అన్నాం మనం. డొమైన్ అంటే అర్థం ఏంటి? ఈ వాల్యూసే మనం ఇక్కడ పెట్టాలి ఎక్స్ బదులు. సో ఈ వాల్యూస్ పెడుతుంటే ఈ టర్మ్ ఏమైపోతుంది? కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమైపోతుంది? 1 అయిపోతుంది. ఎందుకంటే సైన్ ఎక్స్ 0 అవుతుంది. సైన్ ఎక్స్ 0 అయితే కాస్ 0 1 అవుతుంది. అంటే లాగ్ బేస్ 3 1 అవుతుంది. అంటే అండర్ రూట్ ఆఫ్ లాగ్ 1 బేస్ 3 అంటే 0, ఇట్ ఈస్ 0. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ 0. దట్ మీన్స్ 0 ఈస్ ద ఓన్లీ రేంజ్. దీని ఆన్సర్ మీరు ఎక్స్ బదులు ఏ వాల్యూని పెట్టినా బయటికి మాత్రం ఆన్సర్గా మీకు 0 మాత్రమే వస్తుంటుంది. కొంత అనలిటికల్గా కాన్సెప్చువల్గా మనం సాల్వ్ చేసేది. చూడగానే క్వశ్చన్ చూడండి ఎలా ఉన్నాయి, బట్ ఆన్సర్ చూడండి ఎలా ఉన్నాయి. పెద్ద పెద్ద చాంతాడన్న ఆన్సర్లు మనం ఏం చేయట్లేదు. కాన్సెప్చువల్గా మీరు ఆలోచించండి అంతే. నెక్స్ట్కి వెళ్దాం. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ x²/4 బేస్ 9. సో దీని డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటండి. అంటే సైన్ ఇన్వర్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇదేం కావాలి? ఖచ్చితంగా లాగ్ x²/4 బేస్ 9 ఖచ్చితంగా -1కి 1కి మధ్యలో ఉండాలి డెఫినెట్గా. రైట్. అండ్ లాగరిథమ్ కూడా డిఫైన్ అవ్వాలంటే ఇది పాజిటివ్ అయి ఉండాలి. బట్ లక్కీగా మనకి లోపల ఇచ్చింది పాజిటివ్ టర్మ్. అంటే x² పాజిటివే, x²/4 మొత్తం టోటల్ పాజిటివే కాబట్టి సో లాగరిథమిక్ ఫంక్షన్ ఆల్వేస్ డిఫైన్డ్. ఇక్కడ ఉన్న వాల్యూస్కి లాగరిథమ్ ప్రత్యేకంగా వేటికి డిఫైన్ అవుతుంది అని మనం వెతకాల్సిన అవసరం లేదు. x²/4 పాజిటివ్ ఎందుకంటే దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం, దీన్ని సాల్వ్ చేద్దాం. సో 9
లాగరిథం రిమూవ్ చేస్తున్నాం అంటే 9 ఇటు బేస్కి ఎక్కుతుంది అంటే 9 పవర్ -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x²/4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 పవర్ 1. ఓకే, 1/9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x²/4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. ఓకే, 4 ఇటు పంపించండి. 4/9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x² లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 36. సో x² వీటి మధ్య ఉన్నది అంటే x వాల్యూ వీటి మధ్య ఉంటుంది అంటే చూడండి, దీని స్క్వేర్ రూట్ ఎంత 2/3, దీని స్క్వేర్ రూట్ ఎంత 6. వీటి మధ్య ఉండొచ్చు x, లేదా వీటి యొక్క నెగిటివ్ వాల్యూస్ అంటే -6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2/3. వీటి ఎందుకంటే 4/9కి స్క్వేర్ రూట్ 2/3 మాత్రమే కాదుగా, -2/3 కదా. సో ఈ రెండింటి యొక్క పాజిటివ్ స్క్వేర్ రూట్ల మధ్య ఉండొచ్చు x, ఈ రెండింటి యొక్క నెగిటివ్ స్క్వేర్ రూట్ల మధ్య ఉండొచ్చు x. సో x బిలాంగ్స్ టు -6 to -2/3 union 2/3 to 6. So this is the domain. Simple as that. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? లాగరిథం ఆఫ్ మీరు ట్రై చేయండి. ఇది ఫస్ట్ అయితే మీరు ట్రై చేయండి. ఇందాక సేమ్ లాగరిథం మీకు నేను చెప్పాను కదా, మీరు ట్రై చేయండి. వీడియో పాజ్ చేసి ఆన్ చేసి ఇప్పుడు నేను చెప్పేది ఏంటండి. సో ఈ లాగరిథం డిఫైన్ అవ్వాలంటే ఈ పార్ట్ మొత్తం పాజిటివ్ వాల్యూ కావాలంటే log base 5 of another log of base 3 of 18x minus x square minus 77 should be greater than 0. తర్వాత ఈ లాగ్ డిఫైన్ కావాలంటే ఇగో ఇది పాజిటివ్ కావాలంటే log 3 of 18x minus x square minus 77 greater than 0. అండ్ ఈ లాగ్ డిఫైన్ కావాలంటే ఇది ఈ క్వాడ్రాటిక్ టర్మ్ 18x minus x square minus 77 greater than 0. సో x ఈ మూడు కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. సో మూడింటిని మనం సాల్వ్ చేద్దాం. సో ఈ 5 వాటి పోతుంది, 5 పవర్ 0 అవుతుంది అంటే log base 3 of 18x minus x square minus 77 greater than 1. 5 వాటి పోతుంది, 5 పవర్ 0. నెక్స్ట్ 3 పంపించండి, 3 పవర్ 1 అవుతుంది. 18x minus x square minus 77 greater than 3. సో దీన్ని కొంచెం బాగు చేద్దాం. -77 -3 -80 గ్రేటర్ దాన్ 0. 57 -3 77 78 79 80. సో x స్క్వేర్ నెగిటివ్గా ఉంది కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి x² minus 18x plus 80 less than 0. మొత్తం త్రూ అవుట్ ద ఈక్వేషన్ మైనస్తో మల్టిప్లై చేసాం. 80 10 8 0. ఓకే, సంతోషం. x minus 8 into x minus 10 less than 0 ఫ్యాక్టరైజేషన్. సో x బిలాంగ్స్ టు 8 to 10. ఇక్కడ డొమైన్ వచ్చింది. ఈ కండిషన్ సాటిస్ఫై చేద్దాం, సాల్వ్ చేద్దాం. 3 నడిపోతే 18x minus x square minus 77 greater than 1. సో 18x minus x square minus 77 minus 1 అంటే -78 greater than 0. ఇది కూడా నెగిటివ్ ఉంది కాబట్టి x square minus 18x plus 78 less than 0. ఫ్యాక్టరైజేషను 78గా, ఫ్యాక్టరైజేషన్ 78గా 39 3 13s. ఓకేనా, 3 2s are 6, 13 6s are 78, 13 6 18 కాదుగా 19గా. ఫ్యాక్టరైజేషన్ రావట్లేదు. సో ఇక మనకు దిక్కు -b + r - a -b + r - √b². 18² 324 -4ac 78 into 4 4 8s are 32 4 7s are 28 312 yes 312 by 2a అంటే 2. 18 + r - √12/2 అంటే లెస్ దాన్ 0 కదా. సరే ఓకే, 18 + r - 12 అంటే 4√3 అంటే 2√3/2. 2 క్యాన్సిల్ చేస్తే 6 1 అంటే 6 - √3కి 6 + √3కి మధ్యలో ఉంటుంది x.
6 మైనస్ రూట్ 3. 6 మైనస్ రూట్ 3 అంటే మనకి 2 9 సారీ 9 మైనస్ రూట్ 3. 9 మైనస్ రూట్ 3 9 ప్లస్ రూట్ 3. 9 మైనస్ రూట్ 3 అంటే 9 మైనస్ 1.732. 9 మైనస్ 1.732 3 8 7 ఇది 7.3 సంథింగ్ నుంచి ఎక్స్ లెస్ దాన్ 9 ప్లస్ రూట్ 3 అంటే 10.7. సో ఎక్స్ బిలాంగ్స్ టు 7.3 టు 10.7. ఓకే, ఇది దీన్ని సాల్వ్ చేద్దాం. సో డైరెక్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 77 లెస్ దాన్ 0. 77 11 7 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 11x మైనస్ 7x ప్లస్ 77 లెస్ దాన్ 0. సో ఎక్స్ మైనస్ 7 ఇంటూ ఎక్స్ మైనస్ 11 లెస్ దాన్ 0 అంటే ఎక్స్ 7కి 11కి మధ్యలో ఉంటుంది. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు 7 to 11. సో ఈ మూడు ఇంటర్వెల్స్ని మనం ఇంటర్సెక్షన్ చేస్తాం. ఇంటర్సెక్షన్ అంటే ఇది 8 to 10. సో ఫస్ట్ ఇంటర్వెల్ ఏం చెప్తుంది మనకి 8 నుంచి 10 వరకు వాల్యూస్ తీసుకోమని చెప్తుంది, ఇంక్లూడ్ కాదు. 8 నుంచి 10 వరకు వాల్యూస్ తీసుకోమని చెప్తుంది. ఇదేం చెప్తుంది 7.3 నుంచి 10.7. 7.3 అంటే ఇక్కడెక్కడ ఉంటుంది. 7.3 నుంచి 10.7 వరకు తీసుకోమంటుంది. ఓకే, రెండో ఇంటర్వెల్. మూడోది 7 to 11. సో 7 11 అనుకోండి. సో 7 నుంచి 11 వరకు 3 తీసుకో. మూడింటి యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ ఇదే కదా, ఈ మధ్యలో ఉంది సేమ్, అంటే 8 to 10. సో ద డొమైన్ ఈస్ 8 to 10 in domain. Next, let x belongs to 0 to pi by 2, then find the domain of. సేమ్ డొమైన్ ఫైండ్ అవుట్ చేయటమే. సో డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. లాగరిథం యొక్క కంప్లీట్ డెఫినేషన్ మీద కమాండ్ ఉన్న వాళ్ళకి ఆన్సర్ వస్తుంది. ఏంటంటే లాగ్ ఎక్స్ బేస్ ఏ. కంప్లీట్గా ఏ గురించి తెలియాలి మీకు, ఎక్స్ గురించి కూడా తెలియాలి. మనం లాగరిథమ్స్లో మాట్లాడుకున్నాం, మళ్ళీ చెప్తున్నాం ఎప్పుడైనా కూడా. సో ఈ లాగరిథం డిఫైన్ కావాలంటే ఎక్స్ గురించి మీరు ఏం చెప్తారు అంటే ఎక్స్ 0 కంటే పెద్దగా ఉండాలి, అప్పుడే లాగరిథం డిఫైన్ అవుతుంది అని మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వస్తున్నాం. ఎస్, ఇప్పుడు కూడా అంతే. అయితే ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఏ వచ్చింది. ఇప్పటి వరకు మనకి లాగరిథమ్స్లో ఈ సఫరింగ్ ఎందుకు రాలేదంటే కింద ఆల్రెడీ పాజిటివ్ వాల్యూనే ఇస్తూ వచ్చాడు. లాగరిథంకి కింద 3 4 5 ఆల్రెడీ ఇక్కడ లాగ్ 9 అన్నాడు, ఇంకెక్కడో లాగ్ 3 అన్నాడు, నెంబర్స్ ఇస్తూ వచ్చాడు కానీ మనకు ఆ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు నెంబర్ ఇలేదు, మనకి కింద కూడా ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఆ ఫంక్షన్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు కదా. కాబట్టి మనకు ఖచ్చితంగా ఆ బేస్ గురించి కూడా తెలియాలి. ఏ గురించి మీరేం చెప్తారంటే ఏ కూడా ఒక పాజిటివ్ వాల్యూ కావాల్సిందే, కానీ 1 మాత్రం కాకూడదు. ఇంకే పాజిటివ్ అయినా పర్లేదు, 1 కూడా పాజిటివే కదా, ఆ 1 కాకూడదు. ఏకి మాత్రం 2 కండిషన్స్ ఉంది. లాగరిథం డిఫైన్ అవ్వాలంటే ఎక్స్కో కండిషన్, ఏకి 2 కండిషన్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ లాగరిథం డిఫైన్ కావాలి కాబట్టి మీరు tan xకి కండిషన్ రాయాలి, sin xకి 2 కండిషన్స్ రాయాలి. మరి స్క్వేర్ రూట్ కదా, ఇది స్క్వేర్ రూట్ కూడా కండిషన్ ఉంటుంది కదా, అది కూడా రాయాలి. సో ఫస్ట్ మనం స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి ఈ టోటల్ ఫంక్షన్ అంటే మైనస్ లాగ్ ఆఫ్ tan x బేస్ sin x షుడ్ బి గ్రేటర్ దాన్ 0. ఫస్ట్ కండిషన్ స్క్వేర్ రూట్ ప్రకారం. రెండవది లాగరిథం ప్రకారం tan x ఏం కావాలి, tan x షుడ్ బి గ్రేటర్ దాన్ 0. ఓకే, మూడో కండిషన్ sin x ఏం కావాలి, sin x కూడా పాజిటివ్ కావాలి, గ్రేటర్ దాన్ 0 కావాలి, అండ్ sin x 1 కాకూడదు. అయితే మనకు డొమైన్ ఇచ్చాడు చూడండి, π/2ని ఇంక్లూడ్ చేయలేదు మన డొమైన్లో. 0ని ఇంక్లూడ్ చేయలేదు, π/2ని ఇంక్లూడ్ చేయలేదు. sin π/2 దగ్గర కదా, మన sin 90 దగ్గర కదా 1 అయ్యేది. కాబట్టి π/2 అసలు తీసుకోవట్లేదు, అంటే డొమైన్లోకి x దగ్గర π/2నే తీసుకోవట్లేదు. π/2 తీసుకోవట్లేదు కాబట్టి 1 వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి దీని కేసును మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. 1 ఎప్పుడు కాదు అని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డొమైన్లో 1 వచ్చే వాల్యూనే తీసుకోవట్లేదు. రైట్. సో ఇది నెగిటివ్ కదా, మైనస్తో మల్టిప్లై చేద్దాం. లాగ్ tan x బేస్ sin x లెస్ దాన్ 0 అవుతుంది. ఇప్పుడు sin xని నేను అటు పంపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. sin xని నేను అటు పంపించేటప్పుడు మనం ఏం చూసుకోవాలి, sin x 1 కంటే పెద్దదా చిన్నదా,
లాగరిథం రిమూవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 కంటే పెద్దదైతే ఇన్ఈక్వాలిటీ మారదు. 1 కంటే చిన్నదైతే ఇన్ఈక్వాలిటీ మారుతుంది. sin x 1 కంటే చిన్నగానే ఉంటుంది. sin x 0 కంటే పెద్దది పాజిటివే, కానీ 1 కంటే చిన్నగా ఉంటుంది. కాబట్టి tan x గ్రేటర్ దాన్ చేసి sin x పవర్ 0 అని రాయాలి. ఇది ఇటు పోయి 0 ఎక్స్పోనెంట్కి పోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ గ్రేటర్ దాన్. సో tan x గ్రేటర్ దాన్ 1. అర్రే tan x గ్రేటర్ దాన్ 1. రైట్. సో ఇక్కడ tan x గ్రేటర్ దాన్ 1 వచ్చింది, ఇక్కడ tan x గ్రేటర్ దాన్ 0 వచ్చింది, ఇక్కడ sin x గ్రేటర్ దాన్ 0. ఒక్కసారి మన ఇంటర్వెల్ చూద్దాం. 0 to π/2 మధ్యలో అసలు సైన్ గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. 0 to π/2 మధ్యలో సైన్ గ్రాఫ్ ఎలా ఉంటుందండి? ఇది ఇలా ఉంటుంది అండి, ఇది 1 ఇలా ఉంటుంది. సో 0 to π/2 ఇంటర్వెల్లో sin x పాజిటివే కదండి. ప్రత్యేకంగా sin x పాజిటివ్ అని మనం అనక, ఆల్రెడీ ఆటోమేటిక్గా sin x పాజిటివే. కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఈ డొమైన్లో ఈ కండిషన్ ఆటోమేటిక్గా ఫర్ ఆల్ వాల్యూస్ 0 to π/2 మధ్యలో ఉన్న ఏ వాల్యూ, 0కి π/2కి మధ్యలో ఉన్న ఏ వాల్యూకైనా sin x పాజిటివే. కాబట్టి ఫర్ ఆల్ వాల్యూస్ ఇన్ దిస్ ఇంటర్వెల్ దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. మరి tan x గ్రాఫ్ను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. tan x గ్రాఫ్లు చాలా 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 ఇంపార్టెంట్. గ్రాఫికల్ అనాలిసిస్. tan x π/2 దగ్గర అసిమ్ప్టోట్ ఉంటుంది ట్యాన్కి పాపం. సో -π/2 దగ్గర కూడా ఉంటుంది. ఇలా వస్తుంది గ్రాఫ్. నేను ఓన్లీ 0 to π/2 కదా మనకు కావాల్సింది. ఈ మధ్యలో ఉన్న ట్యాన్ గ్రాఫే కావాలి. ఇలా వస్తుంది, ఇలా పోతుంది, ఇట్లా వస్తుంది కదా, ఇట్లా పోతుంది. సో చూడండి, 0 to π/2 మధ్యలో కూడా ట్యాన్ పాజిటివే. కాబట్టి tan x ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0 బిట్వీన్ 0 to π/2. tan x ఎప్పుడు 1 కంటే పెద్దగా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఈ ఇంటర్వెల్లో tan x ఎప్పుడు 1 కంటే పెద్దగా ఉంటుంది. కొంచెం క్లియర్గా చూద్దామా దీన్ని? కొంచెం నేను ఓపిక మళ్ళీ గీస్తాను నేను, మీరేం టెన్షన్ పడకండి. కానీ ఈ కండిషన్స్ తీసేద్దాం. ఇవి ఆల్వేస్ ట్రూ కండిషన్సే కదా. రైట్. 0 π/2 ఇక్కడ డ్రా చేద్దాం అసిమ్ప్టోట్ దూరంగా. రైట్. సో ట్యాన్ గ్రాఫ్ ఇలా 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 వస్తూ ఇలా 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 ఇట్లా ఇట్లా వెళ్తుంది కదా. సో 1 ఎప్పుడు అవుతుందంటే tan π/4 దగ్గర 45 degrees దగ్గర కదా. tan 45 degrees దగ్గర కదా 1. సో 45 అంటే ఇక్కడ కాదు, 1ని ఇక్కడ రాద్దాం, ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, tan x 1 కంటే పెద్దగా ఉండాలి. ఎక్కడుంది గ్రాఫ్లో tan x 1 కంటే ఎక్కువ? π/4 దాటాక కదండి. π/4 మీరు దాటి ఇక్కడికి వస్తున్నారు అనుకోండి, గ్రాఫ్ ఇలా పైకి పోతుంది. గ్రాఫ్ 1 కంటే పైన ఉన్నట్టే కదా. ఇది 1 కంటే, ఇది ఇక్కడికి 1, ఈ లైన్ 1 లైన్, 1 లైన్ కంటే పైనే ఉంది కదా. అంటే π/4 దాటాలి. ఎక్కడ వరకు? అప్ టు π/2 వరకు. సో tan x గ్రేటర్ దాన్ 1 అవ్వాలంటే x బిలాంగ్స్ టు π/4 to π/2. π/4 ఇంక్లూడ్ చేయొద్దు, π/2 కూడా ఇంక్లూడ్ చేయొద్దు. ఎందుకు? ఇక్కడ 1 కావాలని లేదు, 1 తీసుకోమని లేదు కదా. గ్రేటర్ దాన్ 1 కంటే పెద్దది అవ్వాలి అంటే π/4 తీసుకోవద్దు. π/2 ఎలానో తీసుకోవద్దు, ఎందుకంటే డొమైన్లోనే π/2 లేదు. సో దిస్ ఈస్ ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. నెక్స్ట్, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ f of x equal to log x base e minus log x e whole square log x. రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో f of xని మనం కొంచెం మోడిఫికేషన్ చేద్దాం. log x base e minus log x base e whole square by log x base e అని రాస్తున్నాను. ఎప్పుడంటే ఈ మాడ్యులస్ ఓపెన్ చేసాను, డైరెక్ట్ ఇది రాశాను. ఎప్పుడంటే when log x base e is greater than 0. సో మాడ్యులస్ గురించి మీకు చాలాసార్లు చెప్పాను. మాడ్యులస్లో ఉన్న టర్మ్ పాజిటివ్ అయితే డైరెక్ట్ మాడ్యులస్ ఓపెన్ చేయొచ్చు. సో నేనేమనుకుంటున్నానంటే కాసేపు ఇది మాడ్యులస్లో ఉన్నది పాజిటివ్ అయితే ఇది వస్తుంది, ఒకవేళ నెగిటివ్ అయితే ఏమొస్తుందో కూడా రాస్తాను నేను. సో అంటే log x base e, if it is negative then this becomes log x base e minus log x base e whole square by, so ఈ మాడ్యులస్ ఓపెన్ చేస్తే this becomes minus log x base e minus. సో మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ రిమూవ్ దిస్
మైనస్ అండ్ మేక్ దిస్ ప్లస్. ఈ మైనస్ని తీసుకుపోయి ఇక్కడ ప్లస్ చేసుకోవచ్చు. సో దీన్ని కొంచెం సింప్లిఫికేషన్ చేద్దాం. ఇది ఒక టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, ఇది ఒక టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, చూడండి ఇది ఇక్కడ ఏమైందో లాగ్ ఎక్స్ బేసి మైనస్ మళ్ళీ లాగ్ ఎక్స్ బేసి అంటే 0 వస్తుంది. వెన్ లాగ్ ఎక్స్ బేసి గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 1, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంతే కదా. ఈ ఇటు వస్తుంది, ఈ పవర్ 0 1 అవుతుంది. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 1 ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చండి. ఇక్కడ చూడండి ఇది క్యాన్సిల్ అవుతుంది. ఈ లాగ్ ఎక్స్ బేసి ప్లస్ లాగ్ ఎక్స్ బేసి 2 లాగ్ ఎక్స్ బేసి అవుతుంది వెన్ ఎక్స్ లెస్ దాన్ 1 అండ్ 0 కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ లాగరిథంలో ఉంది కంటే ఎక్స్ షుడ్ బి పాజిటివ్, బట్ 1 కంటే తక్కువ. ఈ ఇటు వస్తుంది కదా, ఎక్స్ లెస్ దాన్ ఈ పవర్ 0 అవుతుంది. సో ఎక్స్ లెస్ దాన్ 1 ఉంది. ఎక్స్ 1 కంటే చిన్నగా ఉంటుంది, ఆటోమేటిక్గా 0 కంటే పెద్దగా ఎట్లా ఉంటుంది. సో ఇప్పుడు మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలండి. సో దీనికి రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ద బెస్ట్ మెథడ్ ఏంటి తెలుసా? గ్రాఫ్. మనం గ్రాఫ్లు నేర్చుకుని వచ్చాం, ఇది లాగరిథమిక్ ఫంక్షనే. సో గ్రాఫ్ చూడండి మనం ఎలా డ్రా చేద్దాము. చూడండి 0 1. సో ఎక్స్ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు ఫంక్షన్ ఏంటంటే 2 లాగ్ ఎక్స్ బేసి. మామూలుగా లాగ్ ఎక్స్ బేసి గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇలా లాగ్ 0 కదా, ఇట్లా ఉంటుంది. ఇది జనరల్గా లాగ్ ఎక్స్ బేసి జనరల్ గ్రాఫ్. ఇది అయితే 1 దాటిన ముందే అంటే 0కి 1కి మధ్యలో ఉన్న గ్రాఫ్ అలానే ఉంచాలి. ఎందుకంటే 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడే ఆ ఫంక్షన్ లాగరిథమిక్ ఫంక్షన్. 1 దాటిన తర్వాత ఆ ఫంక్షన్ 0 అయిపోయింది. అంటే 1 దాటిన తర్వాత 1 తర్వాత ఆ ఫంక్షన్ 0 అయిపోయింది. అంటే ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ మీదనే వాలిపోయింది. ఈ గ్రాఫ్ లాగరిథము ఇలా లాగరిథం 0 నుంచి 1 దాకా లాగరిథం లాగా వచ్చి 1 తర్వాత 0గా మారిపోయింది. సో ఇలా అయిపోయింది గ్రాఫ్. దీనికి ముందు ఇది జనరల్గా ఇదేం గ్రాఫ్? ఇక్కడ ఏం గ్రాఫ్? ఇది లాగ్ ఎక్స్ బేసి. ఇదేం గ్రాఫ్? ఈ 1 దాటిన తర్వాత ఏం గ్రాఫ్? ఇది 0. సో దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేసి, దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 0. 2 పార్ట్స్గా ఉంది కదా మనకి. 1 దాటాక గ్రాఫ్ దాని లక్షణం వేరే అని వేరే ఇచ్చాడు. 1 దాటాక దాని క్వాలిటీ వేరే, నేచర్ వేరే. 1కి ముందు దాని నేచర్ వేరే. దాని ప్రకారమే మనం గ్రాఫ్ గీయాలి. 1కి ముందు దాని నేచర్ లాగరిథమిక్ నేచర్. 1 దాటాక అది కాన్స్టెంట్ అయిపోయింది. అయితే మనకు లాగ్ ఎక్స్ ఈ బేసి కదా, 2 ఇంటూ లాగ్ ఎక్స్ బేసి. మరి 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఫంక్షన్? గుర్తు తెచ్చుకుంటే ఒక ఫంక్షన్ని మనం 2తో మల్టిప్లై చేసిన ట్రాన్స్ఫర్మేషన్స్లో జస్ట్ వై యాక్సిస్ మీద సాగుతుంది. అంటే ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో జస్ట్ సాగుతుంది. ఇది కొంచెం సాగుతుంది. అంటే ఇది సాగదీస్తే ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది? ఇట్లా వస్తుంది. అంతే, దట్స్ ఇట్. ఇదే గ్రాఫ్. ఎందుకంటే 1 దాటిన తర్వాత మనం మార్చడానికి లేదు గ్రాఫ్ని. 1కి ముందే గ్రాఫ్ని 2తో మల్టిప్లై చేయాలి. కాబట్టి ఇక 1కి వెనక ఉన్న గ్రాఫ్ కొంచెం సాగినట్టు అవుతుంది. ఇది గ్రాఫ్. సో ఫైనల్ గ్రాఫ్ వచ్చింది. ఇది తీసేస్తున్నా. అందుకు ట్రాన్స్ఫర్మేషన్స్ నేర్చుకుంది మనకు. ఇది ఫైనల్ గ్రాఫ్ అనుకోండి. ఇప్పుడు చెప్పండి, రేంజ్ చూసి గ్రాఫ్ చూసి చెప్పచ్చు రేంజ్ మీరు. ఇది వై యాక్సిస్ మీద ఏ వాల్యూస్ని కవర్ చేసిందండి రేంజ్? వై యాక్సిస్ మీద పాజిటివ్ వాల్యూస్ని కవర్ చేసిందా గ్రాఫ్? ఏమన్నా లేదు. అసలు పాజిటివ్ సైడ్ గ్రాఫే లేదు. 0 నుంచి కిందకే ఉంది గ్రాఫ్. ఎక్కడ వరకు కిందకి? ఇది లాగరిథమిక్ ఫంక్షన్, కిందకి ఇన్ఫినిట్ దాకా పోతుంది. అంటే ఈ ఫంక్షన్ యొక్క రేంజ్ ఏంటి? కింద పాతాల -∞ నుంచి 0 వరకే. సో -∞ టు 0 ఇంక్లూడింగ్, 0 కూడా ఇంక్లూడ్ అయింది రేంజ్లో. సింపుల్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, సో స్క్వేర్ రూట్లో లాగరిథమిక్ ఫంక్షన్లో చాలా పెద్ద కాంపోజిషన్ ఉంది ఇక్కడ. సో మనం స్క్వేర్ రూట్ రూల్ ప్రకారం స్క్వేర్ రూట్లో ఉన్న ఎంత పెద్ద టర్మ్ అయినా దాని రూల్ ఏంటి? లాగ్ బేస్ 2 ఆఫ్ 4 sin square x minus 2 root 3 sin x minus 2 sin x plus root 3 plus 1 should be greater than or equal to 0.
రెండవది లాగరిథంలో ఉంది కాబట్టి ఈ బ్రాకెట్లో ఉన్న ఈ పెద్ద టర్మ్ పాజిటివ్ కావాలి లాగరిథం డిఫైన్ కావాలంటే. సో 4 sin² x minus 2 √3 sin x minus 2 sin x plus √3 plus 1 greater than 0. దీన్ని సాల్వ్ చేద్దాం. 2 నడు పంపిస్తే 2 పవర్ 0 1 అవుతుంది. సో 4 sin² x minus 2 √3 sin x minus 2 sin x plus √3 plus 1 greater than or equal to 1. ఈ 2 అటు వచ్చింది కాబట్టి. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ 1 1 క్యాన్సిల్ అవుతుంది, 0 అవుతుంది. 4 sin² x minus 2 √3 sin x minus 2 sin x plus √3 greater than or equal to 0. ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 sin x కామన్ తీస్తే ఇక్కడ 2 sin x మైనస్ 2 sin x కామన్ తీస్తే √3 ఉంటుంది. మైనస్ ఈ రెండిట్లో -1 కామన్ తీస్తే 2 sin x minus √3 greater than or equal to 0. సో 2 sin x minus 1 into 2 sin x minus √3 greater than or equal to 0. మొత్తాన్ని 2తో డివైడ్ చేస్తే sin x minus 1/2 into sin x minus √3/2 greater than or equal to 0. మీరు చూడండి, దీన్ని మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సేమ్ ఇలాంటి ప్రాబ్లం మనకు ఇంతకు ముందు కూడా వచ్చింది ఒక దగ్గర. ఎందుకంటే మనం ఈ లాగరిథంలో ఉన్న టర్మ్ ఇది ఒకటే. ఇక్కడ మనం ఏం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం? ఈ టర్మ్ మొత్తం 1 కంటే పెద్దది ఎప్పుడు అవుతుంది అంతే కదండి. 0 కంటే లాగరిథమిక్ టర్మ్ 0 కంటే పెద్దదంటే ఈ లోపల టర్మ్ 1 కంటే పెద్దది అన్నట్టే కదా. 2 అడిపోతే ఇది 1 అయింది కదా క్యాన్సిల్ కాకముందు. సో ఇదంతా 1 కంటే ఎప్పుడు పెద్దది అవుతుంది, ఏ వాల్యూస్కి 1 కంటే పెద్దది అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ వాల్యూస్ వల్ల ఇది 1 కంటే పెద్దది అవుతుందంటే 0 కంటే పెద్దదైనట్టే కదా. అంటే ఏ వాల్యూస్ అయితే మనకి ఇక్కడ వస్తున్నాయో ఈ వాల్యూస్ని దీన్ని సాటిస్ఫై చేస్తున్నాయంటే దీన్ని సాటిస్ఫై చేస్తున్నట్టే. ఎందుకంటే ఇది 1 కంటే పెద్దది, ఇది 0 కంటే పెద్దదైన వాల్యూస్ కావాలనుంది. కాబట్టి దీన్ని మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చే సొల్యూషన్సే దీనికి కూడా సొల్యూషన్స్ అవుతాయి. మనం ఇంటర్సెక్షనే కదా తీసుకునేది ఫైనల్గా. ఇక్కడ మనం అండే కదా పెట్టేది. దీనికి వచ్చిన సొల్యూషన్స్ దీనికి వచ్చిన సొల్యూషన్స్ ఇంటర్సెక్షన్ చేస్తాం. సో కాబట్టి ఇంటర్సెక్షన్ ఎట్లాగో దీని సొల్యూషన్స్ మళ్ళీ ఆన్సర్స్ వస్తాయి కాబట్టి దాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వచ్చిన స్టెప్ మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. sin x minus 1/2 into sin x minus √3/2 greater than or equal to 0. సో గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి మనకి తరతరాలుగా తెలిసింది ఈ రెండిట్లో క్రిటికల్ వాల్యూస్ ఏంటివి? 1/2 ఒకటి, దీని క్రిటికల్ వాల్యూ √3/2. √3/2 అంటే 1.73/2 అంటే 1/2నే పెద్ద చిన్నది. సో sin x అనేది 1/2 కంటే చిన్నగా ఉంటుంది, లేదా sin x అనేది √3/2 కంటే పెద్దగా ఉండాలి. అంతే కదండి. గ్రేటర్ దాన్ అంటే ఆ రెండింటి మధ్యలో ఉండదు. అంటే 1/2 కంటే చిన్నగా లేదా √3/2 కంటే పెద్దగా. ఇంతకీ 1/2 కంటే చిన్నగా అంటే ఎంత చిన్నగా? మనం ఎక్కడ వరకు చిన్నగా 1/2 కంటే చిన్న అంటే -1. sin x లాస్ట్ వాల్యూ ఎవరు? -1. అంటే దీన్ని ఇలా రాయచ్చా? -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు sin x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2 అన్నట్టు ఇది. ఆర్ sin x √3/2 కంటే పెద్దదంటే ఎక్కడ వరకు పెద్దది? √3/2 కంటే 1 లాస్ట్. సో దీన్ని మనం √3/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు sin x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాయచ్చు. అంటే sin x √3/2 కంటే పెద్దగా ఉండాలి, √3/2 కంటే sin x పెద్దగా ఉండాలి, 1 కంటే చిన్నగా ఉంటుంది. సో ఈ వాల్యూస్ x యొక్క ఏ వాల్యూస్కి ఇది పాసిబుల్ అవుతుంది, ఇది పాసిబుల్ అవుతుంది, ఇది పాసిబుల్ అవుతుందో మనం చూద్దాం. ఒక్కసారి మనం సైన్ గ్రాఫ్ని అర్థం చేసుకుందాం. సైన్ ఇది 0, ఇది π/2, ఇది π, ఇది 3π/2 అండ్ దిస్ ఇస్ 2π. మనల్ని మన ఇంటర్వెల్ -π నుంచి π వరకు అండి. చూడండి, మనం గ్రాఫ్ మొత్తం తీసుకోక్కర్లేదు, -π నుంచి π వరకే, -π నుంచి π వరకే. సో ఇది అవసరం లేదు, తీసేద్దాం. చిన్న మంచి పర్ఫెక్ట్ డ్రా చేద్దాం.
0 మైనస్ పై బై 2 పై, కొంచెం దూరం డ్రా చేద్దాం, తక్కువే ఉన్నాయి కదా. సో మైనస్ ఇటు కాదు కదా, ఇది మైనస్ పై బై 2, కొంచెం దూరంలో పై. గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇది 1 కదా, 1 వరకు లిఫ్ట్ చేసి 0 దగ్గరికి, ఇదేమో -1 వరకు. రైట్, చూడండి sin x వాల్యూ ఎంత ఉండాలట, -1కి 1/2కి మధ్యలో ఉండాలట. sin x వాల్యూ -1కి 1/2కి మధ్యలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. -1కి 1/2, 1/2 అంటే ఇదే కదండి, 1/2. -1కి 1/2కి మధ్యలో గ్రాఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందో చూడండి. ఈ మొత్తం గ్రాఫ్లో టోటల్ ఇది మైనస్ రాయలేదు, మైనస్ పై నుంచి పై వరకు ఈ మొత్తం ఇంటర్వెల్లో sin x వాల్యూ -1కి 1/2కి మధ్యలో కవర్ అయిన, అంటే ఇగో ఈ పోర్షన్లో కవర్ అయిన గ్రాఫ్ ఏది చెప్పండి. 1/2 అంటే గ్రాఫ్ ఏ వాల్యూ దగ్గర 1/2 చెప్పండి, మీకు తెలుసు. sin ఏ వాల్యూ దగ్గర 1/2 అండి, sin 30, అంటే ఇది π/6 అంతే కదా. π/6 అయితేనే కదా ఇది 1/2 ఇది. రైట్, అంటే -π నుంచి π/6 వరకు మీరు ఈ మధ్యలో ఉన్న గ్రాఫ్ చూడండి. ఇది -1 నుంచి 1/2 మధ్యలో కవర్ చేసింది కదా గ్రాఫ్. ఈ మొత్తం వాల్యూస్ -1 నుంచి 1/2 వరకు కవర్ చేసినాయి. కాబట్టి -1 నుంచి 1/2కి మధ్యలో sin x ఉండాలంటే x ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉండాలి, -π నుంచి π/3 వరకు, π/6 వరకు. సారీ, మనం π/3 రాసాను, π/6 రాసాను, π/6 అంతే కదా, 630. రైట్, π/6 వరకు. ఇంకో దగ్గర ఉంది. ఎందుకు చూడండి, ఇదే 1/2 మనకి ఇంకో దగ్గర కూడా వస్తుందండి. గ్రాఫ్ బాగా చూడండి, ఇగో ఇక్కడ కూడా 1/2నే. అంటే మీకు ఒక రకంగా అర్థం ఎలా చెప్పాలంటే, sin x వాల్యూ 1/2కి √3/2కి మధ్యలో ఉండకూడదు, అంతే కదా. 1/2 కంటే తక్కువ, √3/2 కంటే ఎక్కువ అంటే దాని అర్థం 1/2కి √3/2కి మధ్యలో sin x ఉండకూడదు, గ్రేటర్ దాన్. అంటే 1/2 అంటే ఇదండి. √3/2 ఏది, √3/2 ఇక్కడెక్కడ ఉంటుంది, √3/2 ఇక్కడ కూడా నేను ఒక రెడ్ హారిజంటల్ లైన్, ఇగో ఈ రెండిటి మధ్యలో sin x ఉండకూడదు. ఇక ఆ రెండిటి మధ్యలో లేకుండా మిగిలిందంతా సొల్యూషన్. ఎక్కడెక్కడ ఆ రెండిటి మధ్యలో ఉంది గ్రాఫ్ చెప్పండి. ఈ రెండిటి మధ్యలో ఇగో -π/6, ఇదంతా √3/2. sin ఏ వాల్యూకి √3/2, π/3 అంటే 60కి కదా, π/3. π/6కి π/3కి మధ్యలో sin వాల్యూ π/6కి π/3కి మధ్యలో sin గ్రాఫ్ ఎక్కడుంది, 1/2కి √3/2కి మధ్యలోనే ఉంది కదా. మధ్యలో ఉండకూడదు sin గ్రాఫ్, sin x ఈ రెండింటి మధ్యలో ఉండకూడదు. కాబట్టి π/6కి π/3కి మధ్యలో ఉండే ఇంటర్వెల్స్ మనం తీసుకోకూడదు డొమైన్లోకి. ఈ వాల్యూస్ మనం తీసుకోకూడదు, ఎందుకంటే గ్రాఫ్ ఈ మధ్యలోకి వస్తుంది. మళ్ళీ అదే మధ్యలో మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది చూడండి, ఇది ఇక్కడ కూడా వచ్చింది. ఇది 1/2, 1/2 అంటే ఇది 1/2 కాదు సార్, ఇది ఎంత అవుతుంది, π మైనస్ π/6. π మైనస్ π/6 అంటే 6/5π/6. ఇది 5π/6 అంటే sin 5π/6 దగ్గర కూడా దాని వాల్యూ 1/2నే. అలానే ఇగో ఇక్కడ ఇది π మైనస్ ఎంత, π/3 అంటే 2π/3. ఇది 2π/3. అంటే సైన్ వాల్యూ ఈ మధ్యలో కూడా ఉండకూడదు. ఈ మధ్యలో ఉన్న గ్రాఫ్ ఎక్కడ పడుతుంది, 1/2కి √3/2కి మధ్యలో పడుతుంది. కాబట్టి మనకి క్లియర్గా sin x 1/2 కంటే తక్కువ ఉండాలి, √3/2 కంటే ఎక్కువ ఉండాలి తప్ప వీటి మధ్యలో ఉండకూడదు. కాబట్టి ఈ ఇంటర్వెల్ మినహాయించి మిగిలినంత సొల్యూషన్. అంటే -π నుంచి π/6, -π నుంచి π/6 యూనియన్, ఇది ఒమిట్ చేస్తున్నాం, వదిలేస్తున్నాం. నెక్స్ట్ ఇది 1/2 √3/2లు కూడా ఉండకూడదు, ఈ మధ్యలో ఉండకూడదు. అవి ఉన్నా పర్లేదు, ఓకే. 1/2 √3/2లు ఉండొచ్చు, ఓకే. కాబట్టి మళ్ళీ π/3 నుంచి 2π/3 వరకు ఈ ఇంటర్వెల్ తీసుకోవచ్చు. ఇది యాక్సెప్టెడ్, ఇదే కదా మనకొద్దు, ఇదే కదా వద్దు అంటే ఇది యాక్సెప్టెడ్. అంటే π/3 నుంచి 2π/3 వరకు యాక్సెప్టెడ్, ఓకే.
యూనియన్. మళ్ళీ ఇది వద్దు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 5π/6 నుంచి π వరకు, 5π/6 నుంచి π వరకు. గ్రాఫ్స్ మీద మనకి కమాండ్ ఉండాలి. ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, సైన్ ఏదైనా అంతే. ఇప్పుడు ఇది గ్రాఫికల్గా అనాలిసిస్ చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా అర్థమైంది. సో ఇది డొమైన్. ఎక్స్ ఈ వాల్యూస్లో ఉన్నప్పుడే సైన్ ఎక్స్ ఈ మధ్యలో ఉండదు, మిగిలిన వాటిల్లో ఉంటుంది. మిగిలిన వాటిల్లో ఉంటే సాటిస్ఫై చేస్తుంది, అది డొమైన్ అవుతుంది ఫంక్షన్. సో దిస్ ఈస్ ద డొమైన్. నెక్స్ట్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్స్కి వచ్చేసాం. ఇది అండర్ రూట్లో ఉన్నాయి కాబట్టి, సో బేసిక్ కండిషన్స్ ఏంటి? గ్రేటెస్ట్ ఇంటిజర్ ఆఫ్ ఎక్స్ -1 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అండ్ ఇక్కడ కూడా 4 - గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. కదా, ఇది స్క్వేర్ రూట్లో ఉంది, ఇది స్క్వేర్ రూట్లో ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. సో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్, అండ్ ఇది ఇంటిగ్రల్ ఎక్స్ -4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని తిప్పిరాశాను. సో ఇంటిగ్రల్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 4. సో ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎప్పుడు అవుతుంది? ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. అంతే కదా, ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు ఆన్సర్ 1, ఎక్స్ వాల్యూ 1.2 అయినప్పుడు ఆన్సర్ 1, అట్లా ఎక్స్ వాల్యూ 2 అయినప్పుడు ఆన్సర్ 2, ఎక్స్ వాల్యూ 2.3 అయినప్పుడు ఆన్సర్ 2. సో మొత్తానికి అయితే ఆన్సర్స్ ఏమొస్తున్నాయి? 1 కంటే పెద్దవే వస్తున్నాయి, లేదా 1కి ఈక్వల్ వస్తున్నాయి. సో ఎక్స్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఆన్సర్స్ 1 లేదా 1 కంటే ఎక్కువ వస్తాయి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అండ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 లేదా 4 కంటే తక్కువ ఉండాలి. అంటే ఎక్స్ షుడ్ బి లెస్ దాన్ 5 అవ్వాలి. అంతే కదండి. ఎక్స్ 5 అయినప్పుడు నెంబర్ లైన్ మీద ఇంకా బాగా అర్థమవుతాయి ఈ గ్రేటెస్ట్ ఇంటిజర్స్. చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ 4 లేదా 4 కంటే తక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ 5 కంటే తక్కువ తీసుకోండి, ఇది తీసుకోండి, 4.9 తీసుకోండి, ఇంటిగ్రల్లో పెట్టండి 4.9, ఇంటిగ్రల్ ఆఫ్ 4.9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. కరెక్టే కదా. 5కి వెనకాల ఉన్నవన్నీ దీన్ని సాటిస్ఫై చేస్తాయి కాబట్టి ఎక్స్ లెస్ దాన్ 5. సో మనకు వచ్చిన సొల్యూషన్ ఏంటి? ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 లేదా ఎక్స్ లెస్ దాన్ 5. అంటే దీన్ని మనం కలిపి ఒకటి ఎలా రాయొచ్చు? 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 5. దట్ మీన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు 1 to 5. దిస్ ఇస్ ద డొమైన్. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఎక్స్ అని రాయొచ్చు కదా దీన్ని తిప్పి. సో దీన్ని కంబైన్ చేస్తూ సింగిల్గా రాశాను, అది డొమైన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ ఫంక్షన్కి సంబంధించిందే. ఓకే, రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలట. సో ఇంటిగ్రల్ ఫంక్షన్కి సంబంధించిన ఒక రూల్ చెప్తాను, మీకు రాసుకోండి. ఇది ఇంటిగ్రల్ ఫంక్షన్ అయితే ఏ ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ బి ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ సి ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ డి. ఓకే, దీని క్లోజింగ్ ఇది, దీని క్లోజింగ్ ఇది, దీంట్లో ఓకే. ఇలా ఉంటే వీ కెన్ రైట్ లైక్ దిస్: ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ ఏ ప్లస్ ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ బి ప్లస్ ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ సి ప్లస్ ఇంటిగ్రల్ ఫంక్షన్ ఆఫ్ డి అని మనం దాన్ని స్ప్లిట్ చేస్తూ దేని ఇంటిగ్రల్ ఫంక్షన్ దానికి రాయొచ్చు. ఎందుకంటే సో ఇదంతా ఇంటీజరే కదా, ఇది ఇంటీజరే కదా, ఇంటిగ్రల్ ఫంక్షన్ ఇది ఇంటీజరే. సో ఇంటీజర్ బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ అందులో ఇది ఇంటీజరే కాబట్టి సో ఇది బయటకు వస్తుంది. మళ్ళీ అందులోంచి డి ఇంటీజరే కాబట్టి డి బయటకు. సో దానికి బయటకు వచ్చేస్తాయి అనమాట. సో సేమ్ మనం ఇక్కడ ఒక ఫంక్షన్కి అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ సెక్ ఎక్స్. సో ఒకసారి మీకు ఇచ్చిన ఇంటర్వెల్ చూసుకోండి, 0 to π/4. 0 to π/4 వాల్యూస్కి సైన్ ఎక్స్ ఎలా ఉంటుందండి? 0 to π/4. గ్రాఫికల్గా అర్థం చేసుకున్న పర్లేదు, మీకు వాల్యూస్ తెలిసిన పర్లేదు. π/2 దగ్గర 0 to π/4 ఇలా పైకి పోతుంది గ్రాఫ్. అంటే 1 కంటే తక్కువే ఉంటుంది, 0కి 1కి మధ్యలోనే ఉంటుంది గ్రాఫ్. అంటే సైన్ ఎక్స్ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటుంది. సో 0కి 1కి మధ్యలో ఉండే వాల్యూస్కి ఇంటిగ్రల్ ఫంక్షన్ అప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 0. 0కి 1కి మధ్యలో 0.1, 0.2, 0.3 ఏదైనా కావచ్చు సైన్ ఎక్స్. 0 to π/4 మధ్యలో సైన్ ఎక్స్ వాల్యూ 0 పాయింట్ సంథింగ్లలో ఉంటుంది. ఇంటిగ్రల్ ఫంక్షన్ అప్లై చేస్తే 0 పాయింట్ సంథింగ్ లేదన్నా 0 అయిపోతుంది. ప్లస్ కాస్ ఎక్స్ కూడా. సో కాస్ ఎక్స్ గ్రాఫ్ కూడా సేమ్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 1 నుంచి. సో π/2 దగ్గర గ్రౌండ్కి వచ్చేస్తుంది ఇది. అంటే ఇన్ బిట్వీన్ π/4 దగ్గర ఇది కూడా 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. సో 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఇంటిగ్రల్ వాల్యూ మనం
ఇక్కడ మనం 0 తీసుకోవట్లేదు, ఇంక్లూడ్ చేయట్లేదు. అంటే 0 ఇంక్లూడ్ చేయట్లేదు అంటే ఇక్కడ 1 కూడా ఇంక్లూడ్ కాదు. సో 0 to π/4 మధ్యలో cos x 0కి 1కి మధ్యలో ఉంటుంది. సో ఇంటిగ్రల్ వాల్యూ 0. అర్థం చేసుకుంటున్నారా? 0కి π/4కి నేను కొంచెం పెద్దగా గీనా, ఏదో నాకు అర్థమయ్యేటట్టు కాకుండా. మధ్యలో మ్యాథమెటిక్స్ టీచర్ లక్షణాలు వస్తున్నాయి. ఒకళ్ళకి అర్థం కాదు, టకటగా చేసుకుంటూ పోతారు కొంతమంది. నాకు కూడా జబ్బు అంటుకుంటుంది మెల్లమెల్లగా. మీకే అర్థం ఎలా చెప్తాను చూడండి. ఇక్కడ 0 to π/4, 0 తీసుకోవద్దు, π/4 తీసుకోవద్దు. అప్పుడు గ్రాఫ్ ఇక్కడ నుంచి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. π/4 అంటే ఇక్కడ యాక్చువల్ గ్రాఫ్ ఇక్కడ దాకా పోవాలి. ఇదే గ్రాఫ్. అంటే ఈ గ్రాఫ్ 1కి 0కి మధ్యలోనే ఉంటుంది కదా. సో ఇక్కడ వరకే ఉంటుంది కదా. ఈ వాల్యూస్నే కవర్ చేస్తుంది ఈ గ్రాఫ్. అంటే 1 దాకా కూడా రాదు, 1 కంటే కొంచెం కిందకే ఉంటుంది. ఈ వాల్యూస్నే కవర్ చేస్తుంది. అంటే 0కి 1కి మధ్యలోనే ఉంటుంది cos x వాల్యూ. కాబట్టి 0కి మధ్యలోకి ఏది ఉన్నా ఇంటిగ్రల్ కదా మనం తీసుకుంటుంది, కాబట్టి అది 0 అయిపోతుంది. సేమ్ tan x, 0కి π/4కి కూడా tan x చూడండి క్లియర్గా మీకు. π/4 అంటే 1 అని తెలుసు మీకు. 0 π/2 దగ్గర అసిమ్ప్టోట్ ఉంటుంది ట్యాన్కి, రైట్. ఇలా వస్తుంది గ్రాఫ్, ఇలా వస్తుంది, ఇట్లా పోతుంది గ్రాఫ్. π/4 దగ్గర గ్రాఫ్ కరెక్ట్గా 1 దగ్గర ఉంటుంది. బట్ మనం π/4 తీసుకోవట్లేదు, 0 తీసుకోవట్లేదు. ఈ మధ్యలో వాల్యూసే మనకు కావాలి. అప్పుడు గ్రాఫ్ ఈ మధ్యలోనే ఉంటుంది. అంటే 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఇది కూడా 0 అయిపోతుంది కదా. నెక్స్ట్ sec x, sec వాల్యూస్ ప్రకారం తీసుకోండి. 0 to π/4, 0 sec 0 ఎంత అండి? 1. sec 45 ఎంత? √2. అంటే 0 to π/4 వాల్యూస్కి sec 1 to √2 ఉంటుంది. అంటే 1 to 1.414 ఉంటుంది. సో 1 to 1.414 వాల్యూస్ ఏవి మనం ఇంటిగ్రల్ వాల్యూస్లో పెట్టినా దాని ఆన్సర్ 1. ఇంటిగ్రల్ ఫంక్షన్ కదా, ఆన్సర్ 1 అవుతుంది టోటల్. సో 1. సో f of x is equal to only 1 value. This is the range. Only 1 is the range. Find the domain and range of f of x is equal to sin inverse of x minus. So f of x equal to sin inverse of x minus greatest integer function of x. ఇప్పటికే మీకులో చాలా మందికి తెలిసిపోయి ఉండాలి, మనం చాలాసార్లు చేసాం. దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కదండి. ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ యొక్క డొమైన్ రేంజ్ అడుగుతున్నారు. సో దీని గ్రాఫ్ ఇస్తే చిటికలో చెప్పేయచ్చు, మనం ట్రాన్స్ఫర్మేషన్స్లో నేర్చుకున్నాం. సో జనరల్గా సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? -1 1. సో దిస్ ఇస్ π/2 అండ్ దిస్ ఇస్ -π/2 అండ్ హియర్ గ్రాఫ్ గోస్ లైక్ దిస్. ఇలా ఉంటుంది. ఇది సైన్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్లో ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటీజర్ పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? సో 1 వరకు, సారీ ఎక్స్ కదా, 0కి 1కి మధ్యలో ఉన్న పార్ట్ని రిటైన్ చేసుకుంటాం. ఈ పార్ట్ రిటైన్ చేసుకొని దీన్ని డిలీట్ చేసాం. గుర్తుందా గ్రాఫ్? డిలీట్. సో ఇప్పుడు ఇదే కాకపోతే రిపీట్ అవుతుంది 2 దగ్గర, మళ్ళీ సేమ్ ఈ పోర్షన్ మొత్తం ఎక్స్ యాక్సిస్ మొత్తం రిపీట్ అవుతుంది. సో ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. సో అంటే అర్థమైంది, క్లియర్గా అర్థమైందా? ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటి? ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న అన్ని వాల్యూస్ డొమైన్, ప్రతి వాల్యూ దగ్గర గ్రాఫ్ ఉంటుంది. సో దిస్ డొమైన్ ఈజ్ ఏ రియల్ నెంబర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రేంజ్? రేంజ్ ఏంటి? ఏ వాల్యూస్ని కవర్ చేస్తుందండి? 0 to π/2. π/2 ఇంక్లూడ్ అవ్వట్లేదు చూడండి. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది, π/2 దగ్గర హోల్ పడుతుంది దానికి. కాబట్టి దీని రేంజ్ వచ్చి 0 to π/2. 0 ఇంక్లూడెడ్, π నాట్ ఇంక్లూడెడ్. సో మీకు స్టార్టింగ్లో అందుకే ట్రాన్స్ఫర్మేషన్స్ అప్పుడు చెప్పాను నేను. గ్రాఫ్ల మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి డొమైన్ రేంజ్లు ఫైండ్ అవుట్ చేయడం అక్కడక్కడ చాలా సింపుల్గా అవుతాయి. సో గ్రాఫ్ లేకుండా కూడా దీన్ని ఒకసారి సాల్వ్ చేసి చూపించాను నేను. సో f of x ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. చూడండి, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ యాక్చువల్గా దీని డొమైన్ కావాలంటే హౌ డు వీ టేక్ ద డొమైన్? ఇది ఇన్వర్స్ ఫంక్షన్ కాబట్టి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఇన్ బిట్వీన్ -1 less than or equal to fractional part of x less than or equal to 1.
ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఈ రెండింటికి మధ్యలోనే ఉండాలి డొమైన్ డిఫైన్ అవ్వాలంటే ఇన్వర్స్ ఫంక్షన్. బట్ ఫ్రాక్షనల్ పార్ట్ డెఫినెట్గా ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందండి? మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, దిస్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 to 1. 0 కూడా అవుతుంది, 1 కంటే తక్కువ ఉంటుంది. సో -1కి 1కి మధ్యలో ఉంటుందంటే 0కి 1కి మధ్యలో ఉన్నట్టే కదా. కాబట్టి దిస్ ఈజ్ ఆల్వేస్ ట్రూ, అంటే డొమైన్ ఈజ్ ఆల్ రియల్ నెంబర్స్. ఏ రియల్ నెంబర్స్ మనం ఎక్స్ దగ్గర పెట్టినా వాల్యూస్ అవుట్పుట్ ఆ మధ్యలోనే ఉంటాయి. ఇక రేంజ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ యొక్క రేంజ్ రాయాలి ఫస్ట్. 0 <= ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ <= 1. సో త్రూ అవుట్ ద ఇన్ ఈక్వేషన్ సైన్ ఇన్వర్స్ అప్లై చేయండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 <= సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ <= సైన్ ఇన్వర్స్ 1. సైన్ ఇన్వర్స్ 0 is 0. This is f of x and this is pi/2. So 0 to pi/2, 0 is included, pi is not included. Same as this. So graph యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకుండా కూడా చేయొచ్చు.